హాయ్ నానా, వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా అండ్ దిస్ ఈస్ మల్లికార్జున్. సో ఈరోజు మనం సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాప్టర్ని వన్ షాట్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ని ఒక సాంగ్తో స్టార్ట్ చేద్దాం. పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయం అంటే ఈ పాటలో మన అందరికి తెలిసింది ఏంటి అంటే ద మెస్మరైజింగ్ థింగ్. అతిశయం అంటే ద వండర్ కదా. సో ఆ వండర్ ఏమని చెప్తున్నాడు, ఫ్లవర్ ఫ్రూట్ లాగా మారుతుంది అని చెప్తున్నాడు, అవునా? బట్ యాక్చువల్గా ఫ్లవర్ ఫ్రూట్ లాగా మారుతుందా లేదా ఫ్లవర్లో ఉన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈరోజు ఓవరీ అండ్ ఓవ్యూల్ అంటున్నాం కదా, అవి ఫ్రూట్ లాగా సీడ్ లాగా మారుతున్నాయో ఒక్కసారి సైంటిఫికల్గా చూద్దాం. సార్ ఆ సాంగ్ కోసం ఈ చాప్టర్ని చేస్తున్నారా అంటే అబ్సల్యూట్లీ ఎస్. నాకు ఆ సాంగ్ని ఈ చాప్టర్తో ప్రూవ్ చేయడానికి చేస్తున్నా. ఇది చేయడం వల్ల మీకు ఐపీఈలో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నన్ను కొడతారు నన్ను స్టూడెంట్స్ అందరూ. ఐపీఈలో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 8 మార్క్స్ క్వశ్చన్. ఆ 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి లాంగ్ క్వశ్చన్ నాన్న, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఈ చాప్టర్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇస్తుంది అంటే లాంగ్ ఆన్సర్ని మనకి ఇస్తుంది. ఫస్ట్ ఇయర్ లాంగ్ ఆన్సర్స్లో 3 చాప్టర్లు నాన్న, మార్ఫాలజీ, అనాటమీ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్. ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పొచ్చు, హై వెయిటేజ్ చాప్టర్. తర్వాత ఏప్ సెట్లో మనకి ఈఏపీ సెట్లో 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో మనం ప్రతి ఒక్కటి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ డిస్కస్ చేద్దాం. ఓకే, విత్ ఇన్ వన్ షాటే, కాకపోతే లైన్ టు లైన్ కవర్ చేసేటట్టు చేద్దాం. రైట్, డన్. సో ఈరోజు మనం సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ లైక్ ఈ చాప్టర్లో మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తున్నామంటే ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్, పాలినేషన్, పాలెన్ పిస్టిల్ ఇంకా ఇంటరాక్షన్, డబల్ ఫర్టిలైజేషన్, పోస్ట్ ఫర్టిలైజేషన్ అండ్ అపోమిక్సిస్, పార్థెనోకార్పీ అండ్ పాలిఎంబ్రియోని. ఈ టాపిక్స్ అన్నిటిని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. డన్. సో ఓకే సార్, డన్. కాకపోతే మళ్ళీ ఫస్ట్ స్లైడ్కి ఎందుకు వచ్చానంటే ఈ టైటిల్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒక చాప్టర్ మనం చదువుతున్నామంటే దాని టైటిల్లో క్లారిటీ ఉండాలి, ఓకేనా? సో ఈ టైటిల్ ఏం చెప్తుంది, సెక్షువల్ రిప్రొడక్షన్ ఎవరిలోనా, ఫ్లవరింగ్ ప్లాంట్స్లో అని చెప్తుంది. సో హూ ఆర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ డియర్? ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎవరు మనకి? యాంజియోస్పర్మ్స్. ప్లాంట్ కింగ్డమ్లో చదివాం కదా, యాంజియోస్పర్మ్స్ ఆర్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. దాంట్లో సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని అంటున్నాం. సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్, దట్ ఈస్ కాల్డ్ ఫర్టిలైజేషన్, రైట్? సో సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ 2 different పేరెంట్స్ అండ్ ప్రొడ్యూసింగ్ 2 different గ్యామెట్స్ అండ్ దెర్ ఈస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గ్యామెట్స్ అనమాట. అంటే ఒక మేల్ గ్యామెట్ ఒక ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజ్ అయితే, ఇన్వాల్వ్ అయితే దాన్ని సెక్షువల్ రీప్రొడక్షన్ అంటాం. అదే సెక్షువల్ రీప్రొడక్షన్ మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్లో చదువుతున్నాం, ఓకేనా? ఏ ప్లాంట్స్ అయితే ఫ్లవర్ ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని మనం యాంజియోస్పర్మ్స్ అన్నాం. ట్రూ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి. సో దీంట్లో రైట్, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాయి. హ్యూమన్ బీయింగ్స్లో సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి? ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్ లీడ్స్ టు ఫర్టిలైజేషన్. ఓకే, ఫస్ట్ మేల్ గ్యామెట్ ఫామ్ అవ్వాలి, ఫీమేల్ గ్యామెట్ ఫామ్ అవ్వాలి, దట్ ఈస్ స్పర్మ్ సెల్ అండ్ ఎగ్. అవి ఫ్యూజ్ అయితే ఫర్టిలైజ్ అయితే మనకి జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ నుంచి ఎంబ్రియో, ఎంబ్రియో నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది? సీడ్ ఫామ్ అవుతుంది. సీడ్, ఫ్రూట్ అవన్నీ ఫామ్ అవుతాయి, అవునా? సో సార్ సీడ్ ఫ్రూట్ కాదు, సీడ్ ఎంబ్రియో, ఎంబ్రియో నుంచి ఫీటస్. హ్యూమన్ బీయింగ్స్లో ఏం ఫామ్ అవుతుందన్నా ఫీటస్ ఫామ్ అవుతుంది. ఓకే, సో లైక్ మీ ఫోకస్ని చూస్తున్నా, నేను సీడ్ అంటే మీరు కూడా సీడ్ అని అనేస్తారా? కాదు. సో గ్యామెట్స్ ఫర్టిలైజ్ టు ఫార్మ్ జైగోట్, జైగోట్ నుంచి ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ వాట్? ఎంబ్రియో, ఎంబ్రియో నుంచి ఫీటస్, ఫీటస్ నుంచి బేబీ వస్తుంది అనమాట. అదే ప్రాసెస్ సేమ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ వాట్? జైగోట్, జైగోట్ నుంచి మళ్ళీ ఫర్దర్గా ఎలా డెవలప్ అవుతుంది. సో పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ ఏమేమి ఉంటాయో మనం ఈరోజు ఈ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. క్లియర్? ఓకే, సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఏంటి? దే ప్రొడ్యూస్ ఫ్లవర్స్. ఓకే, ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఏమేమి ఉంటాయి? ఫ్లవర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ ఆల్సో దే ఫార్మ్ ఫ్రూట్స్. ఓకే, ఫ్రూట్స్ అనేవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి, విచ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ నుంచి ఫామ్ అయితే ఇంపార్టెంట్. అండ్ ఆల్సో దే ఫార్మ్ సీడ్స్ నాన్న, సీడ్స్.
ఎస్పెషల్లీ యాంజియోస్పర్మ్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఫ్రూట్స్ సీడ్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే బై అ ప్రాసెస్ కాల్డ్ డబల్ ఫర్టిలైజేషన్ అండ్ ట్రిపుల్ ఫ్యూషన్ అని జరుగుతాయి. సో డబల్ ఫర్టిలైజేషన్ ఈజ్ అ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్. సో ఇప్పుడే లాంగ్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. వెరీ ఇంపార్టెంట్ 3 లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. స్ట్రక్చర్ ఆఫ్ మెగాస్పోరాంజియం, దట్ ఈస్ ఎంబ్రియో సాక్, స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్ and embryo sac structure important, and structure of microsporangium, okay, and leads to the formation of pollen grain, adi important, and also fertilization, double fertilization in flowering plants. Okay, chalo let's start with our topic. Coming to the introduction to the flowering plant. మనకి మేల్ ఫ్లవర్స్ ఉంటాయన్నా ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి, అవునా? రైట్. సో మేల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. సో ఆ ఫ్లవర్స్ అనేవి ఒకే ప్లాంట్ మీద ఉండొచ్చు లేదా డిఫరెంట్ ప్లాంట్ మీద కూడా ఉండొచ్చు. సో అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, సెక్షువల్ రీప్రొడక్షన్ జరగాలి ఎవరిలో, ఫ్లవరింగ్ ప్లాంట్స్లో. సో సెక్షువల్ రీప్రొడక్షన్ జరగాలంటే నీకు కావాల్సిన 2 ఆయుధాలు ఏంటి, ఒకటి మేల్ గ్యామెట్, ఒకటి ఫీమేల్ గ్యామెట్. ఓకేనా? మేల్ గ్యామెట్ అనేది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, మేల్ ఫ్లవర్, మేల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ అనమాట, మేల్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్. ఫీమేల్ గ్యామెట్ని ఫీమేల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్, రైట్? ఇవి 2 ఫ్యూజ్ అయ్యి, ఓకే, ఇవి 2 ఒక ప్లేస్కి వచ్చి తర్వాత ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఫర్టిలైజేషన్ జరగాలంటే ఫస్ట్ ఈ గ్యామెట్స్ ఎట్లా ఫామ్ అవుతాయో తెలియాలి కదా. మరి గ్యామెట్స్ ఎలా ఫామ్ అవుతాయి తెలియాలంటే గ్యామెట్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అనేది తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ మేల్ గ్యామెట్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, ఫీమేల్ గ్యామెట్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ ద మేల్ గ్యామెట్. ఓకే, సో ఫస్ట్ ఎంబ్రియో, లైక్ ఈ చాప్టర్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం, బేసికలీ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్, బిఫోర్ ఫర్టిలైజేషన్ అండ్ ఫర్టిలైజేషన్, ఈ ఈవెంట్స్ని డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ ఫర్టిలైజేషన్ ఏమేమవుతాయి, ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్, డ్యూరింగ్ ఫర్టిలైజేషన్ అండ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఏంటి, ఫార్మేషన్ ఆఫ్ సీడ్, డెవలప్మెంట్ ఆఫ్ సీడ్, ఓకే, ఎంబ్రియో ఫార్మేషన్. ఇదంతా మనం ఎంబ్రియాలజీ అనే టాపిక్ కింద డిస్కస్ చేస్తాం. ఎంబ్రియాలజీ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ బాటనీ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ ప్రాసెసెస్ అసోసియేటెడ్ విత్ సెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్ తర్వాత వచ్చే స్ట్రక్చర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, రైట్. మరి రీప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది, వాట్ ఈస్ ద మెయిన్ సైట్? సో ఫ్లవర్స్ ఆర్ ద మెయిన్ సైట్ ఆఫ్ రీప్రొడక్షన్. ఓకే, సో ఫ్లవర్స్ ఆర్ ద మార్ఫాలజికల్ అండ్ ఎంబ్రియాలజికల్ సైట్స్ వేర్ సెక్షువల్ రీప్రొడక్షన్ అక్కర్స్ అనమాట. సో మార్ఫాలజికల్ అంటే స్ట్రక్చరల్లీ ఆ ప్లేస్లో జరుగుతుంది, అండ్ ఎంబ్రియో డెవలప్మెంట్ కూడా మనకి ఫ్లవర్లోనే జరుగుతుంది. సో మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో బేసికలీ మనం మార్ఫాలజీ చాప్టర్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఒక టిపికల్ ఫ్లవరింగ్ ప్లాంట్ యాంజియోస్పర్మిక్ ఫ్లవర్లో మనకి ఏమేం పార్ట్స్ ఉంటాయి, 4 లేయర్స్ ఉంటాయి క్యాలిక్స్, కొరోల్లా, ఆండ్రీషియం, గైనీషియం అనమాట. ఓకే, ఒకవేళ క్యాలిక్స్, కరోల్లా, ఆండ్రీషియం ఓన్లీ ఇవి 3 ఉంటే దాన్ని ఏమంటాం, మేల్ ఫ్లవర్. లేదా క్యాలిక్స్, కరోల్లా, గైనీషియం ఉంటే, ఓకే, క్యాలిక్స్, కరోల్లా అండ్ గైనీషియం ఉంటే దాన్ని ఫీమేల్ ఫ్లవర్ అంటాం. లేదా అన్నీ ఒకే దాంట్లో ఉంటే, మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ ఒకటే దాంట్లో ఉంటే దాన్ని బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటాం. సో ఇప్పుడు మనకి చూసేది ఏంటి, ఇవి క్యాలిక్స్, సెపెల్స్ అనమాట. క్యాలిక్స్, మెంబర్స్ ఆఫ్ క్యాలిక్స్ ఈస్ సెపెల్స్, అండ్ నెక్స్ట్ మెంబర్స్ ఆఫ్ కరోల్లా ఈస్ పెటల్స్. అండ్ లోపల మనకి లాంగ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, దీస్ ఆర్ ద మేల్ రిప్రొడక్టివ్ పార్ట్, వి కాల్ యాజ్ స్టామెన్. ఓకే, స్టెమెన్లో మీరు మెన్ గుర్తుపెట్టుకోండి, మెన్ ఫర్ మేల్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, స్టామెన్లో మెన్. నెక్స్ట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఉంటుంది కదా, ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ని మనం ఏమంటాం, కార్పెల్ ఆర్ పిస్టిల్ అన్నమాట. కార్పల్ ఆర్ పిస్టిల్ అంటాం. ఓకేనా? సో ఈరోజు మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం వాట్ ఈస్ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అండ్ వాట్ ఈస్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్. సో ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ ద మేల్ రిప్రొడక్టివ్ పార్ట్. సో ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూస్తే మేల్ రిప్రొడక్టివ్ పార్ట్లో దాన్ని ఏమంటాం, స్టామెన్ అంటాం. ఓకేనా? స్టామెన్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి నాన్న. That is long thread like structure which is called filament, the stalk of the stamen అనమాట. ఓకేనా? స్టెమెన్ని పట్టుకోవాలంటే ఫిలమెంట్ని పట్టుకోవాలి. సో ఇప్పుడు సిమిలర్గా ఫ్లవర్ని పట్టుకోవాలంటే మనం ఏం పట్టుకోవాలి, స్టాక్ ఆఫ్ ద ఫ్లవర్ ఈస్ పెడిసిల్, స్టాక్ ఆఫ్ ద ఇన్ఫ్లోరెసెన్స్ ఈస్ పెడంకిల్, స్టాక్ ఆఫ్ ద లీఫ్ ఈజ్ పిటియోల్,
సో స్టాక్ ఆఫ్ ద ఇక్కడ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఈస్ ఫిలమెంట్. సో ఫిలమెంట్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చర్ విచ్ హోల్డ్స్ ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ యాంథర్. ఓకే, యాంథర్ ఎలా ఉంటుందన్న బైలోబ్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. మీరు ఈ డయాగ్రామ్లో చూస్తే యాంథర్కి 2 లోబ్స్ ఉంటాయి నాన్న. ఇప్పుడు మీరు చూడండి, ఈ ఫిలమెంట్ ఉంది కదా, ఈ ఫిలమెంట్ 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తుంది. సో ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్. ఇది యాంథర్ నాన్న. 2 ఫింగర్స్ వచ్చేసి యాంథర్. ఓకే, ఐ మీన్ 2 హ్యాండ్స్ వచ్చేసి కలిపితే యాంథర్ అనమాట. ఇదొక లోబ్, ఇదొక లోబ్, రైట్ అండ్ లెఫ్ట్ లోబ్, అవునా? అండ్ మళ్ళీ ఒక్కొక్క లోబ్లో, ఈచ్ లోబ్లో యూ కెన్ డివైడ్ ఇంటూ 2 హాఫ్స్. ఇది రైట్ హాఫ్, లెఫ్ట్ హాఫ్, మళ్ళీ దీంట్లో కూడా రైట్ హాఫ్, లెఫ్ట్ హాఫ్. సో ఈచ్ యాంథర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 లోబ్స్ అండ్ ఈచ్ లోబ్ విల్ హ్యావ్ 2 థీకా. ఆ సాక్స్ని మనం ఏమంటాం? 2 థీకా అంటాం. సో ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ఇన్ దిస్ డయాగ్రామ్, ఓకే, this is one lobe and this is one lobe and each lobe has 2 theca. I will explain you here. చూడండి, this is one lobe and this is other lobe and each is having 2 thecas అన్నమాట. ఓకే, ప్రతి థీకాలో మనకి ఏముంటాయన్నా పాలెన్ సాక్స్ ఉంటాయి. డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది యాంథర్ గురించి మళ్ళీ క్లియర్గా డిస్కస్ చేస్తాను, డోంట్ వరీ. ఇది యాంథర్. సో యాంథర్ లోపల మనకి ఏముంటాయి? పాలెన్ సాక్స్ విచ్ విల్ ప్రొడ్యూస్ పాలెన్ గ్రెయిన్స్ అనమాట. ఓకే, సో పాలెన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ చేస్తే పాలెన్ గ్రెయిన్స్లో మేల్ గ్యామెట్ ఉంటుంది. ఇప్పుడు మన బాడీలో కూడా టెస్టిస్ విల్ ప్రొడ్యూస్ మేల్ గ్యామెట్స్ కదా. సో ఆ టెస్టిస్ ఎలాగో ఇక్కడ మనకి మైక్రోస్పోరాంజియం అలాగా అనమాట. అర్థమవుతుందా? జస్ట్ లైక్ హోమోలాగా స్ట్రక్చర్ లాగా. నెక్స్ట్ ఇది ఫిలమెంట్. ఈ ఫిలమెంట్ ఎక్కడ అటాచ్ అవుతుందని ఇక్కడ చూడండి. ఫిలమెంట్ ఎక్కడ అటాచ్ అయింది? ఐదర్ ఇట్ విల్ బి అటాచ్డ్ టు ద పెటల్స్ ఆర్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద థలామస్ అనమాట. ఓకేనా, థలామస్ ఉంటుంది కదా, థలామస్ దగ్గర కానీ పెటల్స్కి కానీ అటాచ్ అవుతుంది. ఓకే, రైట్. సో నౌ హౌ ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఏదైతే స్టామెన్ ఉందో అది మనకి మేల్ గ్యామెట్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది? ఓకేనా, దట్ స్ట్రక్చర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ద స్టామెన్, మైక్రోస్పోరాంజియం అండ్ పాలెన్ గ్రెయిన్. ఓకే, సో ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మేల్ గ్యామెట్స్ దట్ ఈస్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, దాన్ని ఏమంటాం నాన్న? మైక్రోస్పోరోజెనసిస్ అంటాం. సో ఇక్కడ చూస్తే, సో స్టామెన్ గురించి డిస్కస్ చేసాం ఆల్రెడీ. యాంథర్ స్ట్రక్చర్ కూడా ఇట్ ఈస్ బైలోబ్డ్ అండ్ డైథీకస్ అనమాట. సో ఈచ్ లోబ్ హ్యాస్ 2 థీకా. ఇప్పుడు హైబిస్కస్ ప్లాంట్లో చూస్తే దాంట్లో ఓన్లీ సింగిల్ లోబ్ ఉంటుంది అండ్ ఓన్లీ 1 థీకా ఉంటుంది. దాన్ని మోనోథీకస్ అంటాం. అట్లా కొన్ని ఎగ్జెప్షన్స్ కూడా ఉంటాయి, రైట్? సో మైక్రోస్పోరాంజియా అంటే ఏంటన్నా? ఇక్కడ చూడండి, 4 microsporangia are located at the corners of tetragonal anther which develop into pollen sacs. So structure of microsporangium first explain చేస్తాను, తర్వాత డయాగ్రామ్ లో చూపిస్తా. చూడండి, మైక్రోస్పోరాంజియం అంటే ఏంటి? ఇది యాంథర్ నాన్న. సో బేసికల్లీ మీకు ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. ఇది ఫిలమెంట్, ఇది యాంథర్. ఓకేనా, ఈ యాంథర్లో 1 2 3 4. సో దీన్ని మీరు ఇలా క్రాస్ చేసి చూడండి. ఓకేనా, యాంథర్ ఎలా ఉంటుందంటే 1 2 and 3 4. 1 వెనకాల 2 ఉంటుంది, 3 వెనకాల 4 ఉంటుంది అండ్ 1 and 3 పక్క పక్కన ఉంటాయి. సో దిస్ ఈస్ 1, దిస్ ఈస్ 3, 1 వెనకాల 2, 3 వెనకాల 4. అట్లా మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇమాజిన్ చేసుకున్న దాన్ని ఇలా మీరు చూస్తే ఇఫ్ యూ కట్ దట్ సెక్షన్ మనకి ఇలాగ అనిపిస్తుంది అనమాట. ఓకే, సో 4 మైక్రోస్పోరాంజియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఇక్కడ మనకి 4 మైక్రోస్పోరాంజియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద 1, దిస్ ఈస్ ద 1, దిస్ ఈస్ ద 1 అండ్ దిస్ ఈస్ ద 1. ఓకే, సో ఒక మైక్రోస్పోరాంజియంని మనం చూస్తే ఇఫ్ యూ సీ మైక్రోస్కోపికల్లీ మనకి లేయర్స్ లాగా అరేంజ్ అయి ఉన్నాయి, అవునా? సో ఇక్కడ చూడండి, అవుటర్ లేయర్, మిడిల్ లేయర్, ఇన్నర్ లేయర్ అండ్ లోపల వచ్చేసి స్పోరోజీనస్ టిష్యూ అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. సో 4 కార్నర్స్లో ఉంటాయి అనమాట. అందుకే మనం పాలెన్ లైక్ యాంథర్ని టెట్రాగోనల్ స్ట్రక్చర్స్ అంటాం. టెట్రాగోనల్ అంటే 4 కార్నర్స్లో మనకి 4 మైక్రోస్పోరాంజియం ఉంటాయి. సో మైక్రోస్పోరాంజియం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, స్ట్రక్చర్ దట్ యు నీడ్ టు లెర్న్ ఫర్ యువర్ ఐపీఈ. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈజ్ మైక్రోస్పోరాంజియం ఎక్కడ ఉంటుందని తెలిసింది కదా. ఇప్పుడు లేయర్స్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ ఆఫ్ మైక్రోస్పోరాంజియం, ఇఫ్ యూ కట్ దట్ సెక్షన్, సో ఇట్ విల్ బి హ్యావింగ్ 4 వాల్ లేయర్స్ నాన్న. 4 లేయర్స్ ఉంటాయి. ఓకే, 4 లేయర్స్ ఉంటాయి. సో అవుటర్ లేయర్ని ఎపిడర్మిస్ అంటాం అండ్ ఎండోథీకమ్, మిడిల్ లేయర్స్ అండ్ టపిటల్ లేయర్స్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే ఈ డయాగ్రామ్లో
అవుటర్ ఈస్ ఎపిడర్మిస్, ఎండోథీకమ్, తర్వాత మిడిల్ లేయర్స్ అండ్ తర్వాత టాపిటల్ లేయర్స్ ఉంటాయి. సో టాపిటల్ సెల్స్లో ఏమవుతుంది అంటే మోర్ దెన్ 1 న్యూక్లియై ఉంటుంది నాన్న. సో గుర్తుపెట్టుకోండి, టాపిటల్ సెల్స్లో మోర్ దెన్ 1 న్యూక్లియై ఇన్ టాపిటమ్. ఓకే, అండ్ లోపల ఉండేది ఏంటి, స్పోరోజినస్ టిష్యూ. ఈ పార్ట్ ఉంది కదా, స్పోరోజినస్ టిష్యూ. సో ఒక్కొక్క లేయర్ ఫంక్షన్ చూడండి. ఇఫ్ యూ సీ అ ఫంక్షన్ ఆఫ్ ఈచ్ లేయర్, ఇక్కడ చూడండి అన్న, ఇది మనకి ఎపిడర్మిస్, ఎండోథీకమ్, మిడిల్ లేయర్స్, టాపిటల్ అండ్ మధ్యలో ఉండే స్పోరోజినస్ టిష్యూ. ఈ స్పోరోజినస్ టిష్యూ కాకుండా మనకి మధ్యలో మిగతా స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ని మనం ఏమంటామంటే స్టోమియం అంటాం నాన్న. ఓకే, ఇట్ ఈస్ ద స్పేస్ బిట్వీన్ ద పాలెన్ సాక్స్. ఓకే, ఈ మైక్రోస్పోరాంజియమే ఫ్యూచర్లో పాలెన్ సాక్ లాగా మారుతుంది. క్లియర్? డన్. So now let's discuss about the individual layer. What are the layers? Epidermis, endothecum, middle layers and tapetal cells. So first, endothecum. Epidermis is the outermost layer. ఎప్పుడైనా epidermis will cover, మొత్తం ఓవరాల్ అంతర్ని కవర్ చేసేది epidermis. Epidermis తర్వాత ఉండేది ఏంటి, endothecum. It is below the epidermis and expands radially with fibrous thickenings. At maturity, these cells lose water and contract and help in the dehiscence of pollen sac. సో ఏం లేదు నాన్న, బేసికల్లీ పాలెన్ సాక్స్ ఉంటాయి కదా, ఇవి పాలెన్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ పాలెన్ గ్రెయిన్స్ ఫ్యూచర్లో డెహిసెంట్ అవ్వాలి కదా, స్ప్లిట్ అవ్వాలి. స్ప్లిట్ అయితేనే బయటికి పాలెన్ గ్రెయిన్స్ రిలీజ్ అవుతాయి. సో ఆ స్ప్లిట్టింగ్ చూపిస్తాను మీకు. చూడండి ఇది అనేది ఇలా స్ప్లిట్ అవ్వాలి ఫ్యూచర్లో. సో ఇది ఉంది కదా లోపల స్పోరోజినస్ టిష్యూ, ఏవైతే పాలెన్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో అవి స్ప్లిట్ అవ్వాలి. స్ప్లిట్ అయితే మనకి పాలెన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ స్ప్లిట్టింగ్ కోసం ఈ ఎండోథీకల్ సెల్స్, ఆ డెహిసెన్స్ కోసం ఈ ఎండోథీకల్ సెల్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? సో ఈ ఎండోథీకల్ సెల్స్ దే ఆర్ అరేంజ్డ్ రేడియల్లీ అంటే టువర్డ్స్ ద సర్కిల్, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇట్లా అరేంజ్ అయి ఉంటాయి అనమాట, లైక్ దిస్. ఓకే, ఇలా ఈ ఫార్మాట్లో అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, సో అవి ఏం చేస్తాయి, వెన్ దే లూజ్ ద వాటర్ దే కాంట్రాక్ట్ అనమాట. కాంట్రాక్ట్ అయినప్పుడు హెల్ప్స్ ఇన్ ద డెహిసెన్స్ ఆఫ్ పాలెన్ గ్రెయిన్స్. క్లియర్? దట్ ఈస్ అబౌట్ ఎండోథీకల్ లేయర్. నెక్స్ట్ టాపిటల్ లేయర్. టాపిటల్ లేయర్ ఏం చేస్తుంది, ద సెల్స్ ఆఫ్ ద టాపిటమ్ విల్ హెల్ప్ ఇన్ ద నరిష్మెంట్ ఆఫ్ ద డెవలపింగ్ పాలెన్ గ్రెయిన్. సో లోపల పాలెన్ గ్రెయిన్ డెవలప్ అవుతుంది కదా, ఇఫ్ యూ కెన్ సీ. సో ఈ లోపల మనకి పాలెన్ గ్రెయిన్స్ డెవలప్ అవుతాయి కదా ఇక్కడ. సో ఆ డెవలపింగ్ సెల్స్కి నరిష్మెంట్ ఇస్తుంది అనమాట టాపిటల్ లేయర్. సో ఎపిడర్మిస్, endothecum and tapetal layer. The cells of the tapetum possess dense cytoplasm and generally have more than 1 nuclei. This is very important. చెప్పాను కదా, more than 1 nuclei. సో మనకి లైక్ సెల్ స్ట్రక్చర్ చదివినప్పుడు కానీ లేకపోతే మాలిక్యులర్ బయాలజీ చదివినప్పుడు మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, విచ్ సెల్స్ విల్ హ్యావ్ మోర్ దెన్ 1 nuclei అండ్ విచ్ సెల్స్ డు నాట్ హ్యావ్ nuclei అని. ఓకే, సో అట్లా వీ కెన్ గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ టాపిటల్ సెల్స్. ఎస్, when the anther is young, the group of compactly arranged homogeneous cells are called sporogenous tissue, occupy the center of each microsporangium. సో ఇప్పుడు మీకు ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఎపిడర్మల్ లేయర్, ఎండోథీకల్ లేయర్, నెక్స్ట్ మిడిల్ లేయర్స్. ఇట్లా మనకు లేయర్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి కదా నాన్న, టాపిటల్ సెల్స్, తర్వాత టాపిటల్ సెల్స్ కూడా ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, దాని తర్వాత మనకు లోపల స్పోరోజినస్ టిష్యూ ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ మెనీ కాంపాక్ట్లీ అరేంజ్డ్ సెల్స్ అనమాట. ఓకే, ఇది యంగ్గా ఉన్నప్పుడు. దిస్ స్పోరోజినస్ టిష్యూ విల్ బికమ్ మెచ్యూర్డ్. ఓకే, అండ్ దే విల్ ప్రొడ్యూస్ మైక్రోస్పోర్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్పోరోజినస్ టిష్యూ నుంచి మనకి ఇప్పుడు మైక్రోస్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ మైక్రోస్పోర్స్ ఈస్ కాల్డ్ మైక్రోస్పోరోజెనసిస్. అసలు ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో యాజ్ ద anther develops, the cell of the sporogenous tissue undergo meiotic division to form microspore tetrads. This process is known as microsporogenesis. As each cell of microsporogenous tissue is capable of giving a microspore, it is called microspore mother cell. సో ఏం లేదు నాన్న, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ సెంటర్లో స్పోరోజినస్ టిష్యూ ఉంది కదా మనకి, ఇక్కడ స్పోరోజినస్ టిష్యూ, గివ్ మీ అ సెకండ్. ఇక్కడ స్పోరోజినస్ టిష్యూ ఉంది కదా,
So when the anther matures, each sporogenous tissue will have a capacity of a meiotic division. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి స్పోరోజినస్ టిష్యూ సెల్ ఉంటుంది కదా, ఇట్ విల్ బి డివైడింగ్ మియోటికల్లీ అనమాట, మియోటిక్ డివిజన్ వెళ్తుంది. సో ఎనీవేర్ ఒక సెల్ మియోటిక్ డివిజన్లో వెళ్తే మనకి తర్వాత ఎన్ని వస్తాయి నాన్న, ఎన్ని సెల్స్ వస్తాయి, 4 సెల్స్ వస్తాయి. సో ఏ సెల్ అయితే మనకి మియోసిస్లో వెళ్తుందో దాన్ని ఏమంటాం, మియోసైట్ అంటాం. ఓకే, మియోసైట్ అంటాం. ఇక్కడ మియోసైట్ ఎవరు, స్పోరోజినస్ సెల్. ఏ స్పోరోజినస్ సెల్ అయితే మియోసైట్లో వెళ్తుందో దాన్ని ఏమంటాం అంటే స్పోర్ మదర్ సెల్ అంటాం. స్పోర్ మదర్ సెల్, అదర్వైజ్ ఎస్ఎంసి, పాలెన్ స్పోర్ మదర్ సెల్. ఓకే, ఎస్ఎంసి, స్పోర్ మదర్ సెల్. సో వాట్ ఈస్ ద ప్లాయిడీ ఆఫ్ స్పోర్ మదర్ సెల్, డిప్లాయిడ్ నాన్న. ఇంకా ఇది మియోసిస్ వెళ్ళలేదు, మియోసిస్ వెళ్ళిన తర్వాత అది రెడ్యూస్ అవుతుంది హ్యాప్లాయిడ్ లాగా. ఏదైతే సెల్ ఎప్పుడైనా డిప్లాయిడ్ సెల్ మియోసిస్ వెళ్తుంది, హ్యాప్లాయిడ్ వెళ్ళదు కదా. సో ఇట్ ఈస్ అ డిప్లాయిడ్ సెల్ అనమాట. దిస్ డిప్లాయిడ్ సెల్ విల్ ప్రొడ్యూస్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మియోసిస్లో 1 సెల్ వెన్ ఇట్ అండర్గోస్ కంప్లీట్ మియోసిస్ ఇట్ విల్ ప్రొడ్యూస్ 4 సెల్స్ కదా. ఇప్పుడు మనకు ఫామ్ అయిన 4 సెల్స్ ఉంటాయా, దీస్ 4 సెల్స్ ఆర్ అరేంజ్డ్ యాజ్ టెట్రాడ్. ఎలా అరేంజ్ అవుతున్నానా, ప్రతి సెల్ ఈజ్ అరేంజ్ ఇంటూ టెట్రాడ్. టెట్రాడ్ అంటే గ్రూప్ ఆఫ్ 4 సెల్స్ లైక్ ఒక క్లస్టర్ లాగా జాయిన్ అవుతాయి. ఈ 4 సెల్స్ యూనిట్ని మనం ఏమంటామంటే టెట్రాడ్ అంటాం. ఇప్పుడు టెట్రాడ్లో సెల్స్ యొక్క ప్లాయిడీ ఏంటి, వాట్ ఈస్ ద ప్లాయిడీ ఆఫ్ ద సెల్స్ నానా, ఇట్ ఈస్ హ్యాప్లాయిడ్. అర్థమవుతుందా, హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్. క్లియర్. సో ఇప్పుడు ఇది యంగ్గా ఉన్నప్పుడు, ఐ మీన్ జస్ట్ ఆఫ్టర్ మైక్రోస్పోర్ మదర్ సెల్ డివైడ్ అయిన తర్వాత ఎప్పుడైతే యాంథర్ మెచ్యూర్ అవుతుందో, ఐ మీన్ డెహిసెంట్ అవుతుందో, ఇట్ విల్ రిలీజ్ 4 కాంపిటెంట్ pollen grain. సో ప్రతి దాని నుంచి ఒక్కొక్క pollen grain వస్తుంది అనమాట. ఇట్ విల్ డివైడ్ ఇంటూ అ pollen grain, ఇట్ విల్ బి గోయింగ్ యాజ్ అ pollen grain, దిస్ విల్ గో యాజ్ అ pollen grain, దిస్ విల్ గో యాజ్ అ pollen grain. సో ఇప్పుడు మనకి ప్రతి స్పోర్ మదర్ సెల్స్కి ఎన్ని pollen grains ఫామ్ అయినా, 4 pollen grains ఫామ్ అయినాయి. ఓకేనా, 4 pollen grains. క్లియర్, ఇక్కడ అదే చెప్తున్నాడు. యాజ్ ద యాంథర్ మెచ్యూర్స్ అండ్ డిహైడ్రేట్స్, సో ఈచ్ pollen grain విల్ డెవలప్ ఫ్రమ్ ద టెట్రాడ్ అనమాట. సో ప్రతి టెట్రాడ్లో 4 ఉంటాయి కదా, 4 సెల్స్ 4 pollen grains లాగా డెవలప్ అవుతాయి. సో ఇప్పుడు మనం 4 pollen grain స్ట్రక్చర్స్ నేర్చుకోవడం కంటే ఒక pollen grain నేర్చుకుంటే సరిపోతుంది. సో నౌ దిస్ ఈజ్ అ pollen grain. ఓకే, pollen grain డెవలప్ అయినా కొద్దీ, డెవలప్ అవుతూ మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే, pollen grain విల్ హ్యావ్ 2 cells నాన్న. ఇన్ ఈచ్ pollen grain we will have 2 cells. One is called vegetative cell and other is called a generative cell. వెజిటేటివ్, జనరేటివ్. సో ఇదొక సెల్, దాని లోపల ఇంకొక చిన్న సెల్ అనమాట. సో డిమార్కెట్ చేస్తాను చూడండి. ఓకేనా, సో దిస్ ఈజ్ సెల్ ఈస్ కాల్డ్ వెజిటేటివ్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ జనరేటివ్. వెజిటేటివ్ సెల్, జనరేటివ్ సెల్. సో ఇప్పుడు pollen grainలో ఎన్ని సెల్స్ ఉన్నాయి నాన్న, 2 సెల్స్ ఉన్నాయి. ఓకే, సో 60% ఆఫ్ యాంజియోస్పర్మ్స్లో, ఆల్మోస్ట్ 60% ఆఫ్ యాంజియోస్పర్మ్స్లో ఇలానే pollen grains అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. మిగతా 40%లో ఏమవుతుంది, దిస్ మేల్ గ్యామెట్ ఫర్దర్ డివైడ్స్ ఇంటూ 2 సెల్స్. ఓకేనా, ఏదైతే జనరేటివ్ సెల్ ఉంది కదా, దిస్ విల్ బి అండర్ గోయింగ్ మైటోటిక్ డివిజన్ అండ్ డివైడ్ ఇంటూ 2 మేల్ గ్యామెట్స్ అనమాట. సో నార్మల్గా అయితే ఇలా వెళ్తుంది. మిగతా వాటిలో ఎలా డెహిసెంట్ అవుతుంది, ఇట్ విల్ బి డెహిసెంట్ యాజ్ అ జనరేటివ్ సెల్ అండ్ 2 మేల్ గ్యామెట్స్ అనమాట. ఓకే, 2 మేల్ గ్యామెట్స్. సో ఈచ్ pollen grainలో ఒక జనరేటివ్ సెల్ ఉంటుంది, 2 మేల్ గ్యామెట్స్ ఉంటాయి 40%లో. రిమైనింగ్ 60%లో ఒక వెజిటేటివ్ సెల్ అండ్ ఒక జనరేటివ్ సెల్ ఉంటుంది. అర్థమైందా. సో ఇట్లా మనకు ఒక pollen grain ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద జస్ట్ సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ pollen grain. సో pollen grainలో డీటెయిల్డ్గా చూస్తే, ఇది ఇక్కడే డయాగ్రామ్ ఇచ్చారు, బట్ ఇఫ్ యు సీ ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు నన్ను. దిస్ ఈస్ ద టెట్రాడ్ అండ్ ఇట్ విల్ బి డెవలపింగ్ అనమాట. ఇప్పుడు ఈ pollen grain ఉందా, లాస్ట్కి ఇలా డెవలప్ అవుతుంది ఇంటూ వెజిటేటివ్ సెల్ అండ్ జనరేటివ్ సెల్. క్లియర్. సో pollen grain స్ట్రక్చర్ చూస్తే బేసికల్లీ మనకి 2 లేయర్స్ ఉంటాయి. ఈ pollen grain ఉంది కదా, దీంట్లో 2 లేయర్స్ ఉంటాయి నాన్న, వెరీ ఇంపార్టెంట్.
చూడండి 2 లేయర్స్ ఉన్నాయా. సో అవుటర్ లేయర్ని మనం ఏమంటామంటే ఎగ్జైన్ అంటాం. అవుటర్ లేయర్ ఈస్ ఎగ్జైన్, ఇన్నర్ లేయర్ ఈస్ ఇంటైన్ అన్న. ఎగ్జైన్ అండ్ ఇంటైన్. సో ఎగ్జైన్ లేయర్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ కెమికల్ కాల్డ్ స్పోరోపాలినిన్. స్పోరోపాలినిన్తో తయారవుతుంది. స్పోరోపాలినిన్ ఇక్కడ ఉంది కదా, స్పోరోపాలినిన్ అనమాట. ఓకే, సో స్పోరోపాలినిన్ ఇస్ ద టఫెస్ట్ మెటీరియల్ సో ఫార్ ఇన్ ద వరల్డ్. సో మొత్తం ప్రపంచంలో టఫెస్ట్ మెటీరియల్ అంటే ఏంటి, హార్డెస్ట్ మెటీరియల్ ఈస్ స్పోరోపాలినిన్. ఎలాంటి హై టెంపరేచర్స్లో అయినా, ఎంతటి స్ట్రాంగ్ యాసిడ్స్కి అయినా, ఎంతటి ఆల్కలీస్కి అయినా అది డెస్ట్రాయ్ అవ్వలేదు. అంటే దాని మీనింగ్ ఏంది, పాలిన్ గ్రెయిన్ వాంట్స్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ కదా. అర్థమవుతుందా, లైక్ ఎలాంటి క్లైమాటిక్ కండిషన్స్ని నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి అనమాట. సో స్పోరోపాలినిన్ని డిగ్రేడ్ చేసే ఎలాంటి ఎంజైమ్ని కూడా ఇప్పటివరకు కనుక్కోలేదు. సో దిస్ ఈస్ ద హార్డెస్ట్ ఆర్ మోస్ట్ రెసిస్టెంట్ ఆర్గానిక్ మెటీరియల్. అర్థమవుతుందా. సో ఈ ఎగ్జామ్ లేయర్లో కొన్ని ప్లేసెస్లో స్పోరోపాలినిన్ ఆబ్సెంట్ ఉంటుంది నాన్న. ఓకే, ఏ ప్లేసెస్లో ఆబ్సెంట్ అవుతుందో దాన్ని మనం ఓకే వి కాల్ ఇట్ యాజ్ పోర్స్ నాన్న. పోర్స్ ఉంటాయి, జర్మ్ పోర్స్ అంటాం. ఏమంటాం వాటిని, జర్మ్ పోర్స్. ఎక్కడైతే స్పోరోపాలినిన్ ఆబ్సెంట్ ఉంటుందో దాన్ని జర్మ్ పోర్స్ అంటాం. ఈ జర్మ్ పోర్స్ ఎందుకు వస్తుందో చెప్తా. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, జర్మ్ పోర్ ప్లేస్లో స్పోరోపాలినిన్ ఉండదు. నెక్స్ట్ లోపల లేయర్ ఏంటి, ఇంటైన్ అనమాట. ఇంటైన్ లేయర్ ఈస్ మేడప్ ఆఫ్ వాట్, సెల్యులోస్ అండ్ పెక్టిన్. సెల్యులోస్ అండ్ పెక్టిన్ లేయర్స్తో తయారవుతుంది. ఓకేనా. ఇట్ ఈస్ ద థిన్ కంటిన్యూస్ లేయర్ మేడప్ ఆఫ్ cellulose and pectin. So when pollen grain is mature, it contains 2 cells, vegetative cell and generative cell. Okay, the vegetative cell is generally smaller and floats in the cytoplasm of generative cell. ఇక్కడ చూస్తున్నారా, వెజిటేటివ్ సెల్ పెద్దగా ఉంది, దాని లోపల దాని సైటోప్లాజంలో జనరేటివ్ సెల్ అనేది ఫ్లోట్ అవుతుంది అనమాట. మొత్తం వెజిటేటివ్ సెల్ అయితే ఒక చిన్న ప్లేస్ జనరేటివ్ సెల్ ఆక్యుపై చేస్తుంది. ఇంపార్టెంట్ ఏంటి అంటే 60% ఆఫ్ ద యాంజియోస్పర్మ్స్లో డైరెక్ట్ 2 సెల్డ్ స్టేజ్లో పాలన్ గ్రెయిన్ రిలీజ్ అవుతుంది అనమాట. రిమైనింగ్ దాంట్లో ఏమవుతుంది, ద జనరేటివ్ సెల్ విల్ డివైడ్ మైటాటికల్లీ టు గివ్ 2 మేల్ గ్యామెట్స్. చెప్పాను కదా. సో ఇది పాలన్ గ్రెయిన్ అవుటర్ లేయర్. యా, దిస్ ఈజ్ అవుటర్ లేయర్ అండ్ ఇన్నర్ లేయర్. సో మనకి వెజిటేటివ్ సెల్ అండ్ ఇక్కడ జనరేటివ్ సెల్. ఈ జనరేటివ్ సెల్ విల్ డివైడ్ ఇంటూ ఫర్దర్ 2 మేల్ గ్యామెట్స్. 2 మేల్ గ్యామెట్స్ డివైడ్ అవుతుంది. అది రిమైనింగ్ 40%లో. 60%లో అయితే డైరెక్ట్ 2 సెల్డ్ స్టేజ్లో మనకి రిలీజ్ అవుతుంది అనమాట. క్లియర్నా. సో పాలన్ గ్రెయిన్ గురించి చూస్తే, పాలన్ గ్రెయిన్స్ చాలా వరకు మనం ప్రిజర్వ్ చేస్తాం అనమాట. ఓకేనా, వీ కెన్ ప్రిజర్వ్ ద పాలన్ గ్రెయిన్స్. పాలన్ గ్రెయిన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. నెగిటివ్ ఇంపార్టెన్స్ ఉంటుంది, పాజిటివ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. నెగిటివ్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి, పాలన్ గ్రెయిన్ విల్ కాజ్ సివియర్ ఎలర్జీస్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పార్థీనియం అనే ప్లాంట్ ఉంటుంది అన్న, మనం క్యారెట్ గ్రాస్ అంటాము దాన్ని బేసిక్గా. సో మన ఇంటి దగ్గర హౌస్ హోల్డ్ అది ఈజీగా గ్రో అవుతుంది. వైట్ కలర్ స్మాల్ ఫ్లవర్స్ ఉంటాయి. సో అవి ఎక్కువ మనం అక్కడ ఉంటే దానివల్ల మనకి ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ద పాలన్ గ్రెయిన్స్ ఆర్ ఎలర్జిక్ ఇన్ నేచర్. మన బాడీలో ఎంటర్ అయితే మన ఇమ్యూన్ సిస్టమ్ని హైపర్ యాక్టివ్ చేస్తుంది. సో వీ విల్ సఫర్ ఫ్రమ్ బ్రాంకోస్పాజమ్, అంటే మన బ్రాంక్యూల్స్ని కంట్రాక్ట్ చేసేస్తుంది. అప్పుడు ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మనం వాటి నుంచి దూరంగా ఉండాలి. ఓకే, రైట్. సో సమ్ పాలన్ గ్రెయిన్స్ ఆర్ రిచ్ ఇన్ న్యూట్రియంట్ వాల్యూ. చెప్పాను కదా, పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అనమాట. సో చాలామంది అథ్లెట్స్, జిమ్ పీపుల్ విల్ టేక్ దీస్ పాలన్ గ్రెయిన్ యాజ్ సప్లిమెంట్స్ బికాస్ న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. సో పాలన్ గ్రెయిన్ ప్యాకేజ్డ్ సక్సెస్, బీ పాలన్స్, వీటిని అన్నిటిని అమ్ముతారు. ఓకే, సో దే విల్ బీ సేలింగ్, మార్కెటింగ్ వాల్యూ ఉంటుంది బికాస్ ద న్యూట్రిషన్ వాల్యూ ఈజ్ మోర్ హై. సార్ ఇప్పుడు పాలన్ గ్రెయిన్ అంటే ఏంటి, దాని లోపల మనకు కావాల్సిన మేల్ గ్యామెట్ ఉంది విచ్ ఈస్ ఫర్ ఫర్టిలైజేషన్ కదా. మనకు పాలన్ గ్రెయిన్ కాదు, దాని లోపల ఉన్న మేల్ గ్యామెట్ ఇంపార్టెంట్. సో పాలన్ గ్రెయిన్ ప్రిజర్వ్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా, రైట్. సో ప్రిజర్వింగ్ pollen grain is also important, right? ఎందుకు ప్రిజర్వ్ చేయాలి పాలన్ గ్రెయిన్ ని, బికాస్ ఎందుకు అంటే లైక్ ద మేల్ గ్యామెట్ మనకి ప్రిజర్వ్ ఉండాలి అంటే, ఆ పర్టికులర్ ప్లాంట్ యొక్క వెరైటీ మేల్ గ్యామెట్ కావాలంటే వీ హ్యావ్ టు ప్రిజర్వ్ ఇట్, రైట్. సో కొన్ని పాలన్ గ్రెయిన్స్కి పీరియడ్ ఆఫ్ వయబిలిటీ అని ఉంటుంది, అంటే కొన్ని మంత్స్ వరకే అది వయబుల్, తర్వాత అది ఫర్టిలైజేషన్కి పార్టిసిపేట్ అవ్వదు, జరగదు అనమాట. సో ఇప్పుడు ఇఫ్ యూ సీ సమ్ ప్లాంట్స్ లైక్ రైస్ అండ్ వీట్,
the viability will be lost in 30 minutes. సో పాలన్ గ్రెయిన్స్ రిలీజ్ అయిన 30 minutesలో ఫర్టిలైజ్ చేయకపోతే అది వయబుల్ అవ్వదు. ఓకే, ఫర్టిలైజ్ అవ్వదు అనమాట. ఓకే, తర్వాత కొన్ని ప్లాంట్స్కి మంత్స్ వరకు కూడా వయబిలిటీ ఉంటుంది. ఓకే, యూ కెన్ ప్రిజర్వ్ ద పాలన్ గ్రెయిన్స్ ఇన్ క్రయో ప్రిజర్వేషన్, అంటే -196 degrees Celsiusలో కూడా ఇన్ లిక్విడ్ నైట్రోజన్ పాలన్ గ్రెయిన్స్ కెన్ బి ప్రిజర్వ్డ్. సో పాలన్ బ్యాంక్స్, సీడ్ బ్యాంక్స్లో వీటిని యూస్ చేస్తాం. ఓకే రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ మైక్రోస్పోరోజెనసిస్ అండ్ పాలన్ గ్రెయిన్ అండ్ మేల్ గ్యామెట్. తర్వాత మనకి ఇప్పుడు ఎవరు ఇంపార్టెంట్ అంటే ఫీమేల్ గ్యామెట్ నాన్న. ఓకే, సో లెట్స్ డిస్కస్ అబౌట్ ద ఫీమేల్ గ్యామెట్. ఫీమేల్ గ్యామెట్ ఫామ్ అవ్వాలి అంటే ఫీమేల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ తెలవాలి కదా. సో వాట్ ఈస్ ద ఫీమేల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్? ఇట్ ఈస్ కాల్డ్ కార్పెల్. సో ఈ స్ట్రక్చర్ ఇంపార్టెంట్ చూడండి, కార్పెల్ అంటాం నాన్న దీన్ని. కార్పెల్లో మనకు 3 parts ఉంటాయి: స్టిగ్మా, స్టైల్, ఓవరీ. కార్పెల్ హ్యాస్ 3 parts: స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవరీ. స్టిగ్మాని మనం రిసిపియంట్ ఆర్ రిసెప్టాకిల్ అంటాం. ఇట్ విల్ రిసీవ్ అనమాట. వాట్ ఇట్ రిసీవ్స్? స్టిగ్మా ఏం రిసీవ్ చేస్తుంది? పాలన్ గ్రెయిన్ రిసీవ్ చేస్తుంది. క్లియర్? స్టిగ్మా విల్ రిసీవ్ ద పాలన్ గ్రెయిన్. ఏదైతే పాలన్ గ్రెయిన్ పాలినేటింగ్ ఏజెంట్స్ తీసుకొచ్చి వేస్తాయో దాన్ని రిసీవ్ చేస్తుంది. స్టైల్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ కండక్ట్ ద పాలన్ ట్యూబ్. సో ఇక్కడ పాలన్ గ్రెయిన్ నుంచి వచ్చిన పాలన్ ట్యూబ్ని కండక్ట్ చేస్తుంది, అంటే పాస్ చేస్తుంది అనమాట. ఓవరీ ఏంటి? మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఓవరీ విల్ హ్యావ్ అ స్ట్రక్చర్ కాల్డ్ ఓవ్యూల్. ఓవరీలో ఓవ్యూల్స్ ఉంటాయి నాన్న. ఓకే, ఓవ్యూల్స్ ఆర్ అటాచ్డ్ టు ఓవరీ బై వాట్ నాన్న? ప్లసెంటా. ప్లసెంటా అనే స్ట్రక్చర్ ఏం చేస్తుంది? ఓవ్యూల్స్ని ఓవరీతో అటాచ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను డ్రా చేశాను కదా, ప్రతి ఓవరీలో 4 ఓవ్యూల్స్ ఉన్నాయి. సో అన్ని ప్లాంట్స్లో 4 ఓవ్యూల్స్ అని ఉండవు నాన్న, జస్ట్ ఎగ్జాంపుల్ లాగా డ్రా చేశాను. కొన్నిట్లో ఒక ఓవ్యూల్ ఉంటుంది, కొన్నిట్లో మెనీ ఓవ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు వీట్ ప్లాంట్ తీసుకోండి, ఓకే, గోధుమలు, రైస్, దాంట్లో ఒక్కొక్క ఓవ్యూలే ఉంటుంది. అదే పపాయాలో చూస్తే ఓవ్యూల్ అంటే నథింగ్ బట్ ఫ్యూచర్ సీడ్ అనమాట. ఈ కాన్సెప్ట్ మీకు క్లారిటీ ఉండాలి. ఓకే, ఈ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఫ్రూట్ ఈజ్ నథింగ్ బట్ ఫర్టిలైజ్డ్ ఓవరీ. సో ఇప్పుడు ఓవరీ అని మాట్లాడుతున్నామంటే దాని ఫ్యూచర్లో అది ఫ్రూట్ లాగా మారుతుంది అన్నట్టు. ఓవ్యూల్ అంటే ఏంటి? సీడ్. సో ఇప్పుడు ఓకే, ఓవ్యూల్ ఉంది కదా, ఇది ఫర్టిలైజేషన్ తర్వాత సీడ్ లాగా మారుతుంది. సో నథింగ్ బట్ ఎన్ని ఓవ్యూల్స్ ఉంటే అన్ని సీడ్స్ అని జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పపాయా చూడండి, పపాయాలో మనం కట్ చేస్తే మెనీ సీడ్స్ ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ మెనీ ఓవ్యూల్స్ ఇన్ ద సింగిల్ ఓవరీ. ఓవరీ అంటే ఏంటి? అక్కడ పపాయా ఫ్రూట్ కదా అది. సో ఫ్రూట్ విల్ హ్యావ్ సీడ్స్, ఓవరీ విల్ హ్యావ్ ఓవ్యూల్స్ అనమాట. ఓకే, సో ఓవరీ లైక్ ఓవ్యూల్స్ ఉన్నాయా, ఈ ఓవ్యూల్ని ఓవరీతో అటాచ్ చేసేది ఎవరినైనా? ఇట్ ఈస్ ప్లసెంటా. ప్లసెంటా ఈస్ ద వన్ స్ట్రక్చర్ విచ్ అటాచెస్ ఓవరీ టు ద ఓవ్యూల్. ఓకేనా? సిమిలర్ లైక్ మన బాడీలో మదర్ని బేబీతో అటాచ్ చేసే మెయిన్ స్ట్రక్చర్ ప్లాసెంటా. సో ప్లాసెంటా ఉంటుంది, ప్లాసెంటా నుంచి ఒక లాంగ్ కార్డ్ ఉంటుంది, దాన్ని అంబిలికల్ కార్డ్ అంటాం. అంబిలికల్ కార్డ్ బేబీకి అటాచ్ అవుతుంది. అలానే ప్లసెంటాకి ఫ్యూనికల్ అని ఉంటుంది, ఫ్యూనికల్ విల్ అటాచ్ టు ద ఓవ్యూల్ అనమాట. అర్థమవుతుందా? సిమిలర్, ప్లసెంటా, అంబిలికల్ కార్డ్, బేబీ. ప్లసెంటా, అంబిలికల్ కార్డ్, బేబీ ఎలాగో ప్లసెంటా అండ్ ఫ్యూనికల్ ఓవ్యూల్ అనమాట. ఓవ్యూల్ ఈజ్ ద బేబీ లైక్ హియర్. ఓకే, సో అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఓవ్యూల్నే మనం ఏమంటాం నాన్న? మెగాస్పోరాంజియం అంటాం. ఈ ఓవ్యూల్నే మనం మెగాస్పోరాంజియం అంటాం. ఇంతకుముందు పాలిన్ సాక్స్లో పాలిన్ గ్రెయిన్స్ ఫామ్ అయ్యే స్ట్రక్చర్ని మైక్రోస్పోరాంజియం అన్నాం కదా, దీన్ని ఏమంటాం? మెగాస్పోరాంజియం అంటాం. ఓకేనా? విచ్ ఈస్ ఓవ్యూల్. ఓకే, సో ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద ప్లసెంటా బై ఫ్యూనికల్. చెప్పాను కదా నేను, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. దిస్ ఈస్ ద వాల్ ఆఫ్ ఓవరీ. ఓకేనా? ఈ రెడ్ కలర్ ఏమో ప్లసెంటా. ఈ ప్లసెంటాని ఓవ్యూల్తో అటాచ్ చేసి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దీన్ని ఏమంటాం? ఫ్యూనికల్ అంటాం. ఫ్యూనికల్ will attach the ovule with placenta. Ovule with placenta. అర్థమవుతుందా? సో ఈ ప్రాసెస్ ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ టు ప్లసెంటా ఇస్ కాల్డ్ ప్లాసెంటేషన్. మార్ఫాలజీలో చదివాం కదా, యాక్సాల్ ప్లాసెంటేషన్, మార్జినల్ ప్లాసెంటేషన్, ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్, అట్లా.
అర్థమవుతుందా? సో నౌ ఈ స్ట్రక్చర్ని మనం జూమ్ చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది నాన్న. ఓకే, ఇప్పుడు ఇదేంటి ఫ్యూనికిల్. సో ఫ్యూనికిల్ జూమ్ చేస్తే ఇలా ఉంటుంది. ఓకే, అండ్ తర్వాత ఓవ్యూల్ ఉంది కదా, ఇలా సింపుల్గా ఉండదు. ఇట్ విల్ బీ హ్యావింగ్ మెనీ లేయర్స్. ఓకే, సో ఇట్ విల్ హ్యావ్ అవుటర్ లేయర్ విచ్ ఇస్ కాల్డ్ అవుటర్ ఇంటెగ్యుమెంట్. అవుటర్ లేయర్ని ఏమంటాం? ఇంటెగ్యుమెంట్స్ అంటే లేయర్ నాన్న. సో అవుటర్ లేయర్ ఈస్ కాల్డ్ అవుటర్ ఇంటెగ్యుమెంట్, ఇన్నర్ లేయర్ ఈస్ కాల్డ్ ఇన్నర్ ఇంటెగ్యుమెంట్. ఓకే, అండ్ అవుటర్ ఇంటెగ్యుమెంట్ ఇన్నర్ ఇంటెగ్యుమెంట్ మధ్యలో లోపలి స్పేస్ ఉంది కదా, సో దట్ ఈస్ కాల్డ్ న్యూసెల్లస్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. న్యూసెల్లస్. ఓకే రైట్, న్యూసెల్లస్. ఈ న్యూసెల్లస్ లోపల మనకు కనిపించే స్ట్రక్చర్ ఉందా, అది ఎంబ్రియో సాక్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఐపీ. లాంగ్ క్వశ్చన్ వస్తుంది ఎంబ్రియో సాక్ మీద. సో ఐ విల్ డ్రా హియర్ అ డయాగ్రామ్ ఆఫ్ చూడండి. ఓకే, సో ఇది అవుటర్ ఇంటెగ్యుమెంట్, ఇన్నర్ ఇంటెగ్యుమెంట్, అండ్ ఈ మధ్యలో ఉంది కదా, దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ న్యూసెల్లస్. అండ్ న్యూసెల్లస్ లోపల మనకి ఎంబ్రియోసాక్ ఉంటుంది, విచ్ ఇస్ అ ఫీమేల్ గ్యామెటోఫైట్. ఈ ఎంబ్రియోసాక్ లోపల మనకి ఫీమేల్ గ్యామెట్ ఎగ్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్యామెటోఫైట్ అంటే విచ్ విల్ హ్యావ్ గ్యామెట్. ఓకే, సో దిస్ గ్యామెటోఫైట్, ఫీమేల్ గ్యామెటోఫైట్ ఈస్ ఎంబ్రియోసాక్ కదా. సో ఎంబ్రియోసాక్ని ఫీమేల్ గ్యామెటోఫైట్ అంటాం. దాని లోపల మనకి ఎగ్ ఉంటుంది అన్న. ఈ సెంటర్ పార్ట్ని మనం ఎగ్ అంటాం. చెప్తాను ప్రతి స్ట్రక్చర్ మళ్ళీ క్లియర్గా చెప్తాను ఎంబ్రియోసాక్ స్ట్రక్చర్. ఓకే, జనరలీ ఎంబ్రియోసాక్లో 7 cells 8 న్యూక్లియై ఉంటాయి. అది ఎలా ఫామ్ అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కమింగ్ టు ద మెగాస్పోరాంజియం. చెప్పాను కదా స్ట్రక్చర్స్, అవుటర్ ఇంటెగ్యుమెంట్, ఇన్నర్ ఇంటెగ్యుమెంట్, న్యూసెల్లస్ అండ్ ఎంబ్రియోసాక్. ఫ్యూనికిల్ ఏం చేస్తుంది? ఇది ఫ్యూనికిల్ నాన్న. ఓకే, ఇది ఫ్యూనికిల్. ఈ ఫ్యూనికిల్ ఏం చేస్తుంది అంటే సో ఫ్యూనికిల్ ఏం చేస్తుంది? ఇట్ విల్ కనెక్ట్ టు ద ఓవ్యూ, దిస్ ఓవ్యూల్ ఈస్ కనెక్టెడ్ టు ద ప్లసెంటా బై ఫ్యూనికిల్. ఓకేనా? సో ఫ్యూనికిల్, ఓకే రైట్. అండ్ హియర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హైలమ్. హైలమ్ ఈజ్ అ జంక్షన్ బిట్వీన్ ఓవ్యూల్ అండ్ ఫ్యూనికిల్. సో ఇది ఫ్యూనికిల్ అండ్ ఓవ్యూల్, సో మధ్యలో జంక్షనే హైలమ్ అంటాం. హైలమ్ ఈజ్ ద జంక్షన్ బిట్వీన్ ఫ్యూనికిల్ అండ్ ఓవ్యూల్. క్లియర్? సో హైలమ్ మనము సీడ్లో చూసామనుకో, సీడ్లో మనకి చిన్న డాట్ కనిపిస్తుంది. సీడ్ ఓపెన్ చేసేటప్పుడు స్టార్టింగ్ డాట్ ఉంటుంది కదా, దట్స్ డాట్ ఈజ్ నథింగ్ బట్ హైలమ్ అనమాట. ఓకే, సో ఇఫ్ యూ సీ, చూడండి ఈ ఇంటెగ్యుమెంట్స్ మధ్యలో ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ని మనం ఏమంటామంటే మైక్రోపైల్ అంటాం నాన్న. వెరీ ఇంపార్టెంట్. ఈ మైక్రోపైల్ ఎందుకు? దట్ ఈస్ ఫర్ ద ఎంట్రీ ఆఫ్ పాలెన్ ట్యూబ్. పాలెన్ ట్యూబ్ ఎంటర్ అవ్వడానికి ఉంటుంది నాన్న. ఇప్పుడు అన్ని ప్లేస్లో క్లోజ్ ఉందనుకో, మళ్ళీ పాలెన్ ట్యూబ్ ఎలా ఎంటర్ అవుతుంది? సో ఈ స్పేస్ ఎందుకంటే మైక్రోపైల్ కోసం యూజ్ చేస్తాం, ఐ మీన్ పాలెన్ ట్యూబ్ కోసం యూజ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ మైక్రోపైల్ ఎండ్. మైక్రోపైల్ ఎండ్కి ఆపోజిట్ ఎండ్ ఏమంటాం? చలాజల్. చలాజా ఇస్ ద ఎండ్ ఆఫ్ ఆపోజిట్ టు మైక్రోపైల్. మైక్రోపైల్ అంటే ఓపెనింగ్. ఓకేనా? ఈ ఓపెనింగ్ ఆపోజిట్ ఎండ్ని చలాజల్ అంటాం. క్రియేట్? ఓకే, so this is about the structure of ovule. Now let's discuss the important thing is female gametophyte. అసలు ఈ న్యూసెల్లస్ డైరెక్ట్గా ఉండకుండా ఈ గామెటోఫైట్ ఎలా ఫామ్ అయింది, దీంట్లో ప్రాసెస్ ఎలా జరిగింది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. డన్ అన్నా? సో బిఫోర్ డిస్కసింగ్ హౌ మెగాస్పోరోజెనెసిస్ ఆర్ మెగాస్పోర్ ఇస్ ఫార్మ్డ్, సో ఇప్పుడు మనం ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్ చెప్పాను కాబట్టి మనకు 3 ఎండ్స్ ఉన్నాయి, ఐ మీన్ 2 ఎండ్స్ ఉన్నాయి యాక్చువల్లీ, మైక్రోపైల్ ఎండ్ అండ్ చలాజల్ ఎండ్. ఓకేనా? సో ఫ్యూనికిల్, చలాజల్ అండ్ మైక్రోపైల్ ఎండ్ అన్నీ ఒకే లైన్లో ఉంటే దట్ టైప్ ఆఫ్ ఓవ్యూల్ ఈస్ కాల్డ్
ఆర్థ్రోట్రోపస్. ఓకేనా? సో చలాజల్ ఎండ్, మైక్రోపైల్ అండ్ ఫ్యూనికిల్స్ విల్ బి లైనింగ్ ఆన్ ద సేమ్ వర్టికల్ లైన్. నెక్స్ట్ అనాట్రోపస్లో ఏమవుతుంది, ఇది మైక్రోపైలర్ ఎండ్, ఇది ఫ్యూనికిల్. సో బోత్ విల్ బి లయింగ్ బిసైడ్ అనమాట. సో రెండింటి మధ్యలో 180 degrees ఉంటుంది, 180 degrees యాంగిల్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అనాట్రోపస్. ఓకే, సో దెర్ విల్ బి 180 degrees అనమాట. ఎగ్జాంపుల్ ఫర్ అనాట్రోపస్ ఇస్ సన్ఫ్లవర్ ఓవ్యూల్స్. ఓకే, నెక్స్ట్ క్యాంపైలోట్రోపస్లో ఏమవుతుంది, సో ఫ్యూనికిల్కి అండ్ మైక్రోపైల్కి 90 degrees ఉంటుంది అనమాట. సో స్లైట్లీ కర్వ్డ్ 90 degrees ఉంటుంది. ఇది క్యాంపైలోట్రోపస్. సో జస్ట్ అబౌట్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్. ఆర్థోట్రోపస్లో ఫ్యూనికిల్, చలాజల్, మైక్రోపైల్ ఆన్ సేమ్ లైన్. దిస్ మైక్రోపైల్ ఎండ్ అండ్ ఫ్యూనికిల్ విల్ బి 180 degrees and micropyle and funicle will be 90 degrees in Campylotropus. Next coming to మెగాస్పోరోజెనిసిస్. సింపుల్ నాన్న, ఏం లేదు. మెగాస్పోరోజెనిసిస్ అంటే ఇప్పుడు లోపల న్యూసెల్లస్ ఉంది కదా, సో ఓవ్యూల్లో న్యూసెల్లస్ ఏదైతే మైక్రోపైల్ ఎండ్ దగ్గర ఉంటుందో దట్ న్యూసెల్లస్ విల్ బి డిఫరెన్షియేటింగ్ టు మెగాస్పోర్ మదర్ సెల్ అనమాట. మెగాస్పోర్ మదర్ సెల్ MMC లాగా డిఫరెన్షియేట్ అవుతుంది. సో న్యూసెల్లస్, the cells of the nucellus, this is nucellus cell nana, it will be differentiated into megaspore mother cell. Differentiation ante dintlo elanti meiotic division ala jaragadu, just it will be converting into a megaspore mother cell. Okay, the megaspore mother cell will be large and it will contain dense cytoplasm. So దీనికంటే comparative గా ఇది large గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మెగాస్పోర్ మదర్ సెల్ ఏదైతే ఉందో, ఓకే, ఎస్, ఇది న్యూసెల్లస్ సెల్, ఇది మెగాస్పోర్ మదర్ సెల్. దిస్ మెగాస్పోర్ మదర్ సెల్లో ఎంత వాట్ ఈస్ ద ప్లాయిడీ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్ సెట్ ఎంత, 2n. దీంట్లో కూడా 2n ఉంటుంది. ఓకే, దిస్ మెగాస్పోర్ మదర్ సెల్ విల్ బి అండర్ గోయింగ్ మియోటిక్ డివిజన్. సో ఏదైనా సెల్ మియోటిక్ డివిజన్లో వెళ్తే హౌ మెనీ సెల్స్ వి గెట్, 4 cells, right? 1 2 3 4. So these are known as megaspores. So what is the ploidy of megaspores nana? So ఇది మియోసిస్ తర్వాత వచ్చింది కదా, సో రెడ్యూస్ అవుతుంది. సో దిస్ విల్ బి హ్యాప్లాయిడ్. డిప్లాయిడ్ విల్ బికమ్ హ్యాప్లాయిడ్ అనమాట. దీంట్లో 3 cells will be degenerated. ఓకేనా, 3 cells will be degenerated and only one cell will be functional అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షనల్ మెగాస్పోర్. ఇవి 3 డీజనరేట్ అయిపోతే ఒకటే ఫంక్షనల్ మెగాస్పోర్ లాగా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఫంక్షనల్ మెగాస్పోర్ ఫర్దర్ ఇట్ విల్ బి డెవలపింగ్ ఇంటూ అ ఫీమేల్ గ్యామెటోఫైట్. ఇప్పుడు ఇది ఫీమేల్ గ్యామెటోఫైట్ లాగా డెవలప్ అవుతుంది. సో ఇప్పటి వరకు ఫీమేల్ గ్యామెటోఫైట్ ఇంకా ఫామ్ అవ్వలేదు, జస్ట్ న్యూసెల్లస్ నుంచి డిఫరెన్షియేట్ అయింది అనమాట. ఇప్పుడు ఫీమేల్ గ్యామెటోఫైట్ ఫామ్ అవుతుంది. సార్ ఒక్క సెల్ నుంచి ఫీమేల్ గ్యామెటోఫైట్ ఎలా ఫామ్ అవుతుంది చూడండి. ఫస్ట్ మనకి ఇదేంటి, దిస్ ఈస్ ద ఫంక్షనల్ మెగాస్పోర్. ఇక్కడ మనకు ఫామ్ అయింది కదా, ఇదే అనమాట నేను రిప్రజెంట్ చేస్తున్నాను, ఫంక్షనల్ మెగాస్పోర్. దిస్ విల్ అండర్గో ఫస్ట్ మైటోటిక్ డివిజన్. సో ఎప్పుడైనా మైటోటిక్ డివిజన్లో వెళ్తే మనకి ఏమవుతుంది, వి విల్ హ్యావ్ 2 cells. సో ఇది ఓవ్యూల్ లోపల మనకి 2 cells ఫామ్ అవుతాయి. తర్వాత ఇవి మళ్ళీ మైటోటిక్ డివిజన్ అవుతుంది. ఓకేనా, విల్ హ్యావ్ 4. యాక్చువల్లీ ఇక్కడ మనకి సెల్స్ అనడం కంటే ఏమనాలి, న్యూక్లియస్ అనాలి నాన్న. ఎందుకంటే ఫస్ట్ న్యూక్లియర్ డివిజనే జరుగుతుంది, తర్వాత సెల్ వాల్ ఫామ్ అవుతుంది, అప్పుడు సెల్స్ లాగా మారుతుంది. సో ఫస్ట్ సింగిల్ న్యూక్లియై అండ్ 2 న్యూక్లియై విల్ బి ఫర్దర్ డివైడింగ్ ఇంటూ 4 న్యూక్లియై. 4 న్యూక్లియై అనేది మళ్ళీ 8 న్యూక్లియై లాగా డెవలప్ అవుతుంది. ఇది మనకి గ్యామెటోఫైట్ లాగా అరేంజ్ అవుతుంది. సో గ్యామెటోఫైట్ స్ట్రక్చర్ చూపిస్తాను. ఇది ఫీమేల్ గ్యామెటోఫైట్. ఇప్పుడు 8 న్యూక్లియై ఉన్నాయి కదా నాన్న, ఈ 8 న్యూక్లియైలో మనకి ఎలా డివైడ్ చేయాలి అంటే 3 న్యూక్లియై 2 న్యూక్లియై. ఓకేనా, సో ప్రతి 3 న్యూక్లియై, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 1 2 3 1 2. ఓకేనా, ఫస్ట్ న్యూక్లియై ఫామ్ అయినాయి. ఇది ఇంపార్టెంట్ నాన్న, ఫస్ట్ న్యూక్లియర్ డివిజన్ జరుగుతుంది, తర్వాత సెల్ వాల్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇక్కడ న్యూక్లియై డివైడ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, దీని చుట్టూ ఒకటి సెల్ వాల్ వచ్చేస్తుంది. ఓకేనా, 6 cells ఫామ్ అయినాయా, ఇవి రెండింటికి కలిపి ఒక సెల్ వాల్ వస్తుంది. మొత్తం ఎన్ని సెల్స్ ఉన్నాయి, 7 cells అండ్ 8 న్యూక్లియై. సో అందుకే ఫీమేల్ గ్యామెటోఫైట్లో వి కాల్ ఇట్ యాజ్
7 celled 8 nucleated structure. సో ఇప్పుడు ఇవి గ్రూప్స్ లాగా అరేంజ్ అవుతాయి మన. సో దిస్ 3 cells into one group and this 3 cells into other group and this 1 cell into one group. ఓకే, ఏదైతే సెల్ మైక్రోపైల్ ఎండ్ దగ్గర ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైక్రోపైల్ ఎండ్ అనుకున్నాను. సో ఏదైతే సెల్ మైక్రోపైల్ ఎండ్ దగ్గర ఉంటుందో ఈ సెల్స్ని మనం ఏమంటాం, ఎగ్ అపారటస్ అంటాం. ఎగ్ అపారటస్ ఎందుకంటే ఈ సెంటర్ సెల్ ఉంది కదా, ఇట్ ఈస్ ద ఎగ్ అనమాట, మెయిన్ ఫీమేల్ గెమెట్ అనేది ఈ ఎగ్. ఈ తర్వాత పక్కన ఉన్న 2 సెల్స్ని మనం ఏమంటాం, సినర్జిడ్స్ అంటాం. దిస్ సినర్జిడ్స్ ఏం చేస్తాయంటే, సినర్జిడ్స్ పైన మనకి ఫిలిఫార్మ్ అపారటస్ అని ఉంటుంది. అది పాలెన్ ట్యూబ్ ఎంట్రీకి, ఇట్ విల్ గైడ్ ద పాలెన్ ట్యూబ్ టు ఎంటర్ త్రూ ద మైక్రోపైల్. సో మైక్రోపైల్ ద్వారానే కదా మనకి పాలెన్ ట్యూబ్ జనరల్గా వచ్చేది. సో ఇట్లా రావడానికి ఈ ఫిలిఫార్మ్ అపారటస్ విల్ హెల్ప్ ఇన్ గైడింగ్ ద పాలెన్ ట్యూబ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవి పోలార్ న్యూక్లియై. అండ్ తర్వాత ఏవైతే చలాజల్ దగ్గర ఉంటాయో, చలాజల్ ఎండ్ కదా ఇది, ఈ చలాజా ఎండ్ దగ్గర ఉండేటివి యాంటీపోడాల్స్. ఓకే, యాంటీపోడాల్స్ అండ్ ఎగ్ అపారటస్. అండ్ మధ్యలో ఉండేది సెంట్రల్ సెల్ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఓకే పోలార్ న్యూక్లియై. ద సెంట్రల్ సెల్, దీన్ని సెంట్రల్ సెల్ అంటాం. ఈ రెండిట్లో ఉండేది పోలార్ న్యూక్లియై, రైట్. సో ఇట్లా మనకి ఫైనల్గా మనకు కావాల్సింది ఏంది, ఫీమేల్ గ్యామెట్ కదా, వచ్చేసిందా ఫీమేల్ గ్యామెట్. సో ఫీమేల్ గ్యామెట్ ఎక్కడ ఉంది సార్ అంటే ఈ పార్ట్, ఓన్లీ ఈ ఎగ్గే ఫీమేల్ గ్యామెట్ అనమాట, మిగతా అన్ని ఎక్స్ట్రా సెల్స్. సో ఈ సెల్స్ ఫంక్షన్ ఏంటి, సినర్జిడ్స్ అంటాం. ఈ సినర్జిడ్స్ ఫంక్షన్ చెప్పాను కదా, ఫిలిఫార్మ్ అపారటస్ ఉంటుంది, దట్ విల్ హెల్ప్ ఇన్ ద గైడింగ్ ఆఫ్ పాలెన్ ట్యూబ్ ఎంట్రీ ఇన్ టు ద గ్యామెటోఫైట్ అనమాట. నెక్స్ట్ సెంట్రల్ సెల్స్ అండ్ యాంటీపోడల్స్, ఇది ఫీమేల్ గ్యామెటోఫైట్. దిస్ స్ట్రక్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, 8 మార్క్స్ క్వశ్చన్ మీకు. క్లియర్, డన్. సో ఇప్పుడు మనకి మేల్ గ్యామెట్ వచ్చింది, ఫీమేల్ గ్యామెట్ వచ్చింది. నెక్స్ట్ కావాల్సింది ఏంటి, మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ దగ్గరకు రీచ్ అవ్వాలి. సార్ మరి ఫీమేల్ గ్యామెట్ మేల్ గ్యామెట్ దగ్గర రీచ్ అవ్వచ్చు కదా. ఒకటి నాన్న, యాంథర్ అనేది మేల్ గ్యామెట్స్ని ఇలా రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ అయిన గ్యామెట్స్ వచ్చి పడడం ఈజీయా, లేకపోతే ఎక్కడో లోపల ఓవ్యూల్లో ఉన్న, ఈ ఓవ్యూల్ కూడా ఎక్కడ ఉంటుందన్నా, ఈ ఓవ్యూల్ కూడా మనకి ఇక్కడ కార్పెల్ లోపల ఉంటుంది, ఇక్కడ స్టిక్ అయి ఉంటుంది ఒకటి. ఆ ఓవ్యూల్ వెళ్ళి మేల్ గ్యామెట్ దగ్గరికి వెళ్ళడం ఈజీయా, ఆబ్వియస్గా మేల్ గ్యామెట్ వచ్చి ఇక్కడికి రావడం ఈజీ. సో నేచర్ కానీ సైన్స్ కానీ అలాగే డిజైన్ అయి ఉంటుంది. మేల్ గ్యామెట్ విల్ ఎంటర్ టు ద ప్లేస్ ఆఫ్ ఫీమేల్ గ్యామెట్ అనమాట. సో మేల్ గ్యామెట్ ఏంటి, అక్కడ ఎవరిలో ఉంది మేల్ గ్యామెట్, పాలెన్ గ్రెయిన్లో ఉంది. సో పాలెన్ గ్రెయిన్ అని వచ్చి మనకి ఫీమేల్ గ్యామెటోఫైట్ దగ్గరికి రావాలి. సో ఈ పాలెన్ గ్రెయిన్ ఫీమేల్ గ్యామెటోఫైట్ దగ్గరికి రావడాన్ని మనం ఏమంటాం, పాలినేషన్ అంటాం. పాలినేషన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలెన్ గ్రెయిన్ ఫ్రమ్ ద మేల్ ఫ్లవర్ టు ద ఫీమేల్ ఫ్లవర్. సో దీన్ని బేస్ చేసుకొని మనకు పాలినేషన్ రకరకాలుగా ఉంటుంది. ఓకే, రైట్. సార్ పాలినేషన్ అనేది ఎవరు చేస్తారు, పాలినేషన్ డెఫినేషన్ చెప్పాను కదా. సో పాలినేషన్ చెప్తాను, కైండ్స్ ఆఫ్ పాలినేషన్ క్లియర్గా చెప్తాను, ఇక్కడ మనకు ఉంటుంది. ఓకే, సో పాలినేషన్ ఎవరు చేస్తారు, బేసికల్లీ ఎక్కడ జరుగుతుంది పాలినేషన్. సో నన్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ రెండు ఒకే ప్లాంట్లో ఉన్నాయనుకో. ఓకే, ఒకే ప్లాంట్లో ఉంటే అప్పుడు మనకి పాలినేషన్ ఈజీ అవుతుంది కదా, అవునా కాదా. ఒకవేళ మేల్ ఫ్లవర్ హైట్ ఎక్కువగా ఉంది, ఫీమేల్ ఫ్లవర్ లో పొజిషన్ ఉంది, అప్పుడు మేల్ గ్యామెట్స్ అనేది ఈజీగా రిలీజ్ అయ్యి ఫీమేల్ ఫ్లవర్ పైన పడతాయి, ఐ మీన్ ఫీమేల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ పైన పడతాయి. సో దట్ విల్ బి ఈజీ. సో దట్ టైప్ ఆఫ్ పాలినేషన్ ఈజ్ కాల్డ్ వాట్, ఏమంటాం దాన్ని, సెల్ఫ్ పాలినేషన్ అంటాం. ఓకే, సెల్ఫ్ పాలినేషన్ అంటే ఆఫ్ సేమ్ ఫ్లవర్ కదా, వీఆర్ ఇన్వాల్వింగ్ ద పాలినేషన్ ఆఫ్ సేమ్ ఫ్లవర్, రైట్. నెక్స్ట్ మనకి గైటెనోగామి జీనోగామి ఉంటాయి నాన్న. దానికంటే ముందు మనకి ఆటోగామి అంటే సెల్ఫ్ పాలినేషన్ కూడా ఉంటాయి. సెల్ఫ్ పాలినేషన్ చెప్పాను కదా, ఆఫ్ సేమ్ ఫ్లవర్ అని చెప్పేసి, రైట్. సో పాలినేషన్ అనేది ఒకవేళ సేమ్ ఫ్లవర్లో మేల్ పార్ట్ ఫీమేల్ పార్ట్ ఉంటే మనకి సెల్ఫ్ పాలినేషనే జరుగుతుంది ఆఫ్ సేమ్ వెరైటీ. ఓకే, దీంట్లో మనకి ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ ఉంటుందన్న, క్లిస్టోగామస్ ఫ్లవర్ అండ్ చాస్మోగామస్ ఫ్లవర్ అని. క్లిస్టోగామస్ అంటే దిస్ ఫ్లవర్స్ విల్ నెవర్ ఓపెన్. ఓకే, దిస్ ఫ్లవర్స్ విల్ నెవర్ ఓపెన్. అసలు ఓపెన్ అవ్వకపోతే మేల్ పార్ట్ పాలెన్ గ్రెయిన్స్ బయటికి ఎలా రిలీజ్ చేస్తుంది, చేయదు కదా, అదే ఫ్లవర్ లోపల ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో క్లిస్టోగామస్ ఫ్లవర్స్లో కంపల్సరీ ఫర్టిలైజేషన్ జరుగుతుంది, ఎందుకంటే
నీకు బయటికి వెళ్ళడానికి ఛాన్సే లేదు. ఫర్టిలైజేషన్ మేల్ గ్యామెట్ బయటికి ఎస్కేప్ అవ్వాల్సిన ఛాన్సే లేదు. సో ఫర్టిలైజేషన్ కంపల్సరీ, ఫ్రూట్ ఫార్మేషన్ కంపల్సరీ, సీడ్ ఫార్మేషన్ కంపల్సరీ. సో క్లిస్టోగామస్ ఫ్లవర్స్లో అష్యూర్డ్ సీడ్ సెట్ ఉంటుంది, తప్పకుండా సీడ్స్ ఫామ్ అవుతాయి. ఇంకా దెర్ ఈస్ నో ఛాన్స్. కాకపోతే క్రాస్ పాలినేషన్ అసలు ఛాన్సే లేదు. నీకు వేరే పాలిన్ గ్రెయిన్ వచ్చి దీంట్లో ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఉన్న పాలిన్ గ్రెయిన్ బయటికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. సో క్లిస్టోగామస్ అనమాట. ఓకే, దే విల్ నెవర్ ఓపెన్. సో అష్యూర్డ్ సీడ్ సెట్ ఉంటుంది. చాస్మోగామస్ ఫ్లవర్స్ అని ఉంటాయి. సో నార్మల్గా దే విల్ ఓపెన్ అనమాట. చాస్మోగామస్ ఫ్లవర్ విల్ ఓపెన్. ఓకే, నెక్స్ట్ 2 రకాలు ఉంటాయి నాన్న, గైటోనోగమి, జీనోగమి. గైటోనోగమి అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ ఉంది, దాంట్లో మేల్ ఫ్లవర్ ఒక ఫ్లవర్, ఫీమేల్ సపరేట్ ఫ్లవర్ అనమాట. అంటే లైక్ ఆ ఫ్లవర్లో క్యాలిక్స్ కరల్లా మేల్ పార్ట్ ఉంది, నెక్స్ట్ ఫీమేల్ ఫ్లవర్లో క్యాలిక్స్ కరల్లా ఫీమేల్ పార్ట్ ఉంది అనమాట. సో దిస్ ఈస్ ఫీమేల్ ఫ్లవర్, మేల్ ఫ్లవర్. కాకపోతే 2 కూడా ఒకటే ప్లాంట్ మీద ఉన్నాయి, ఒకే ఫ్లవర్ మీద కాదు, కన్ఫ్యూజ్ అవ్వదు, ఒకే ప్లాంట్ మీద ఉన్నాయి. సో ఒకే ప్లాంట్ మీద మేల్ ఫ్లవర్ will release pollen grains and that will reach to the female flower of the same plant. So that particular is called geitonogamy. చూడ్డానికి ఇది క్రాస్ పాలినేషన్ లాగా కనిపిస్తుంది. అంటే 2 వేరే వేరే రకాల ఫ్లవర్స్ వచ్చి లైక్ ఫర్టిలైజ్ అయినట్టు కనిపిస్తాయి, కానీ ఇట్ ఈస్ ఫంక్షనల్లీ సెల్ఫ్ పాలినేషన్. ఎందుకు? అదే ప్లాంట్కి సంబంధించిన ఫ్లవర్ కదా. సో వేరే అక్కడ నుంచి వేరే స్పీషీస్ నుంచి వస్తే మనకు అప్పుడు వేరే ప్లాంట్ నుంచి వస్తే మనకి క్రాస్ పాలినేషన్ అనొచ్చు, బట్ సెల్ఫ్ పాలినేషనే జరుగుతుంది. సరే, అసలు ఈ సెల్ఫ్ పాలినేషన్ క్రాస్ పాలినేషన్ ఏంటి అంటే ఏం లేదు నాన్న, సేమ్ స్పీషీస్ సేమ్ జీన్స్కి సంబంధించిన పాలిన్ గ్రెయిన్ అండ్ గ్యామెట్ ఫ్యూజ్ అయితే సెల్ఫ్ పాలినేషన్, డిఫరెంట్ స్పీషీస్కి సంబంధించింది అయితే డిఫరెంట్ వెరైటీకి అయితే క్రాస్ పాలినేషన్. సో క్రాస్ పాలినేషన్ స్పీషీస్ అంటే ప్లాంట్స్ అనమాట ఇక్కడ మీనింగ్. అలానే రైస్ వెరైటీ, వీట్ వెరైటీ అని కాదు, డిఫరెంట్ ప్లాంట్ అని చెప్తున్నా. ఓకే, సో ఇక్కడ క్రాస్ పాలినేషన్ ద్వారా మనకి ఇంపార్టెన్స్ ఏంటి అంటే జెనెటిక్ వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఇన్ క్రాస్ పాలినేషన్ వేరియేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జీనోగమీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలిన్ గ్రెయిన్ ఫ్రమ్ ఎ ఫ్లవర్ ఆఫ్ వన్ ప్లాంట్ ఆఫ్ స్టిగ్మా ఆఫ్ అదర్ ప్లాంట్. అంటే ఏం లేదు, మేల్ ఫ్లవర్ సపరేట్ ప్లాంట్ మీద ఉంటుంది, వేరే ప్లాంట్ వేరే ప్లేస్లో ఉంటుంది, ఫీమేల్ ఫ్లవర్ సపరేట్ ప్లాంట్ మీద ఉంటుంది, వేరే ప్లేస్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మనకి ఈ పాలిన్ గ్రెయిన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఇది ఫంక్షనల్లీ క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. ఓకే, ఎస్ సార్, మనం పాలినేషన్ అంటున్నాం అంటే పాలిన్ గ్రెయిన్ వచ్చి మనకి ఫ్లవర్ పైన లైక్ ఫీమేల్ ఫ్లవర్ స్టిగ్మా పైన పడాలి. బట్ ఎవరు తీసుకొస్తారు? ఎవరైతే పాలిన్ గ్రెయిన్ని తీసుకొస్తారో వాటిని ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ అంటాం, ఏజెంట్. ఓకే, సో హూ కెన్ బి ఏజెంట్? ఎవరు ఉండొచ్చు ఏజెంట్ అన్న? ఫిజికల్ ఏజెంట్స్ ఉండొచ్చు ఆర్ బయాలజికల్ ఏజెంట్స్ ఉండొచ్చు. ఫిజికల్ అంటే ఎన్విరాన్మెంటల్ ఏజెంట్స్ అనమాట, లైక్ ఎయిర్ కూడా పాలిన్ గ్రెయిన్ని తీసుకురావచ్చు, వాటర్ కూడా పాలిన్ గ్రెయిన్ని తీసుకురావచ్చు. దీస్ ఆర్ ద ఫిజికల్ ఏజెంట్స్. బయాలజికల్ ఏజెంట్స్ అంటే ఎవరు? లివింగ్ ఆర్గానిజమ్స్ అనమాట. సో యానిమల్స్ తీసుకురావచ్చు, బర్డ్స్ తీసుకురావచ్చు, ఇన్సెక్ట్స్ తీసుకురావచ్చు, స్నేక్స్ తీసుకురావచ్చు. సో ఎనీ ఆర్గానిజం కెన్ బ్రింగ్ ద పాలిన్ గ్రెయిన్. సో పాలిన్ గ్రెయిన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి బయాలజికల్లీ అంటే లివింగ్ ఆర్గానిజం తీసుకొస్తే వాటిని ఏమంటాం? బయాలజికల్ పాలినేషన్, బయాలజికల్ ఏజెంట్. ఫిజికల్ అంటే ఎయిర్, వాటర్ తీసుకొస్తాయి. సో పాలినేషన్ బై ఎయిర్ ఆర్ విండ్ ఈస్ కాల్డ్ ఎనిమోఫిలీ. ఎనిమోఫిలీ అంటే ఏంటి? విండ్ పాలినేషన్. విండ్ పాలినేషన్ జరగాలి అంటే మనకేంటి నాన్న? విండ్ పాలినేషన్ జరగాలంటే కండిషన్ ఏంటి? They often possess well exposed stamens so that the pollen is easily dispersed into the wind and large open feathery stigma to easily trap the airborne pollen grains. Okay, example is corn cap. The numerous flowers packed into inflorescence. Familiar example in the corn cap. The bunch of silky hairs, nothing but the stigma and style. ఏం లేదు నాన్న, సింపుల్. ఇప్పుడు ఎయిర్ అనేది పాలినేషన్ చేయాలంటే ఎయిర్లోకి ఎవరు రిలీజ్ చేయాలి? ఫ్లవరే రిలీజ్ చేయాలి. సో రిలీజ్ చేయాలి అన్నప్పుడు దాన్ని స్టిగ్మా లాంగ్ ఉండాలి, దాని స్టైల్ కూడా లాంగ్ ఉండాలి. స్టిగ్మా లాంగ్ స్టామెన్ లాంగ్ ఉండాలి, స్టైల్ లాంగ్ ఉండాలి. అంటే మేల్ పార్ట్ లాంగ్ ఉండాలి, ఫీమేల్ పార్ట్ లాంగ్ ఉండాలి. సో మేల్ పార్ట్ లాంగ్ ఈజీ ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి, అయితే ఈజీగా డిస్పర్స్ అవుతుంది ఎయిర్లో. మళ్ళీ ఫీమేల్ పార్ట్ కూడా స్టైల్ లాంగ్గా ఉంటేనే అది ఈజీగా క్యాచ్ చేసుకుంటుంది అనమాట. అర్థమవుతుందా? సో అట్లా లాంగ్ ఫెదర్ లైక్స్ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి,
లాంగ్ ఫెదర్ లైక్ ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ కార్న్. సో మొక్కజొన్న పోతులు అంటారు కదా, మక్కలు అంటారు తెలుగులో అయితే, ఈ తెలంగాణలో అయితే. సో దానికి కింద మనం చూసేటివి ఉంటాయి కదా, దే ఆర్ నథింగ్ బట్ ద లాంగ్ స్టైల్స్ ఆఫ్ ఫీమేల్ ఫ్లవర్స్ లేదా లాంగ్ స్టిగ్మా అనమాట. ఓకే, సో అట్లా మనకి ఏది పాలినేషన్ జరగాలి అంటే లాంగ్ స్టైల్ అండ్ లాంగ్ స్టెమెన్స్ అనేటివి ఉండాలి. క్లియర్? నెక్స్ట్ వాటర్ పాలినేషన్. వాటర్ పాలినేషన్ మనం ఎవరిలో చూస్తాము? సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాటర్ పాలినేషన్ ఆర్ వాలిసేరియా అండ్ హైడ్రిల్లా, ఓకే, విచ్ గ్రో ఇన్ ఫ్రెష్ వాటర్ అండ్ సెవరల్ మెరైన్ సీ గ్రాస్ సచ్ యాజ్ జాస్టెరా. సో ఫ్రెష్ వాటర్ పాలినేషన్ ఉంటుంది, మెరైన్ వాటర్ కూడా ఉంటుంది. ఫ్రెష్ వాటర్ చూడండి వాలిస్నేరియా అండ్ హైడ్రిల్లా, అండ్ మెరైన్ వాటర్ వచ్చేసి జాస్టెరా అనమాట. సో పాలినేషన్ బై వాటర్ ఈస్ కాల్డ్ హైడ్రోఫిలీ. ఓకే, సో ఇన్ మెజారిటీ ఆఫ్ aquatic plants such as water hyacinth and water lily, the flowers emerge above the level of water, are pollinated by insects or wind. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే సో ఇక్కడ ఏమవుతుంది, వాటర్ లెవెల్ కంటే పైన ఫ్లవర్స్ని తీసుకెళ్తాయి అనమాట. సో వాటర్లో ఉన్నప్పుడు వాటర్లో రిలీజ్ అవుతాయి. లేదు వాటర్ లెవెల్ కంటే పైకి ఫ్లవర్స్ తీసుకెళ్తే అప్పుడు ఏమవుతుంది, వాటర్ పాలినేట్ చేయదు, అప్పుడు బర్డ్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ అవి పాలినేట్ చేస్తాయి అనమాట. అర్థమవుతుందా? సో దట్ టైప్ ఆఫ్ పాలినేషన్ ఈజ్ సిన్. దే ఆర్ క్యారీడ్ passively by water currents. Some of them eventually reach the female flower and the stigma is ఎపిహైడ్రోఫిలీ. ఎపిహైడ్రోఫిలీ అంటే ఏంటి? అబౌవ్ ద లేయర్ ఆఫ్ వాటర్ అనమాట. ఓకే, హైపోహైడ్రోఫిలీ అంటే ఏంటి? సబ్మర్జ్డ్ లేయర్ ఆఫ్ లైక్ వాటర్ లోపల అనమాట. ఓకే, సో ఇన్ అదర్ గ్రూప్ ఆఫ్ వాటర్ పాలినేటెడ్ ప్లాంట్స్ సచ్ యాజ్ సీ గ్రాసెస్, the female flowers remain submerged in the water and the pollen grains released inside the water. ఇక్కడేమో అబౌవ్ ద లెవెల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి, ఇక్కడ ఇన్సైడ్ ద లెవెల్ ఆఫ్ వాటర్లో మనకి వాటర్ లోపల రిలీజ్ అవుతాయి, అది హైపోహైడ్రోఫిలీ అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి pollen grains are protected from wetting by mucilaginous covering. సో ఇప్పుడు వాటర్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వాటర్ అనేది దాన్ని డ్యామేజ్ చేయకుండా ఉండడానికి ఆ పాలిన్ గ్రెయిన్స్ మ్యూసిలేజెస్ని రిలీజ్ చేస్తుంది అనమాట, విచ్ ఈస్ ఎ గమ్ లైక్ స్టిక్కీ నేచర్. సో అట్లా ఉంటే అవి పాలిన్ గ్రెయిన్స్ అనేవి ఈజీగా డ్యామేజ్ అవ్వవు. మ్యూకస్ లేయర్ ఉంటే వాటర్ రాదు కదా లోపలికి, అట్లా. సో ఇది హైపోహైడ్రోఫిలీ అండ్ ఎపిహైడ్రోఫిలీ. నెక్స్ట్, ఒకవేళ ఇన్సెక్ట్స్ లైక్ వేరే ఆర్గానిజం చేసాయి అనుకోండి, ఇప్పుడు యానిమల్స్ చేసేదాన్ని ఏమంటాం నాన్న? జూఫిలీ. జూ అంటే యానిమల్స్ ఉంటాయి కదా జూలో, సో అట్లా గుర్తుపెట్టుకోండి. జూఫిలీ అంటే పాలినేషన్ బై యానిమల్స్. ఓకే, దాంట్లో కూడా మనకు రకరకాలు ఉంటాయి. ఎంటమోఫిలీ అంటే పాలినేషన్ బై ఇన్సెక్ట్స్. నెక్స్ట్ ఆర్నిథోఫిలీ, పాలినేషన్ బై బర్డ్స్. ఓకే, అలా మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ పాలినేషన్స్ ఉంటాయి. ఓకే, ఈ వయబిలిటీ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. ఎస్, నెక్స్ట్ పాలినేషన్ బై స్క్వెరల్స్ ఇస్ థీరోఫిలీ, పాలినేషన్ బై స్నేక్స్ ఇస్ ఓఫియోఫిలీ. సో ఏదైనా ఏజెంట్ మనని పాలిన్ గ్రెయిన్ని తీసుకురావచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి బర్డ్ పాలినేషన్ చూస్తున్నారు. సో ఎయిర్ పాలినేషన్ జరగాలంటే కండిషన్ గుర్తుపెట్టుకోండి, లాంగ్ స్టెమెన్, లాంగ్ ఫీమేల్ కార్పెల్స్ ఉండాలి, పిస్టిల్స్ ఉండాలి. అదే వాటర్లో అయితే హైపోహైడ్రోఫిలీ, ఎపిహైడ్రోఫిలీ ఉంటాయి. మిగతా కాకుండా వేరే యానిమల్స్. ఓకే, జూఫిలీలో కూడా బర్డ్స్ అయితే ఎంటోమోఫిలీ, స్క్వెరల్స్ అయితే థీరోఫిలీ, ఆర్నిథోఫిలీ, ఓకే, లేదా ఓఫియోఫిలీ, అలా మనకు రకరకాల ఏజెంట్స్ అనేవి పాలినేషన్ని చేస్తాయి. క్లియర్ నానా? డన్. సో ఇప్పుడు మనకి మేల్ అండ్ ఫీమేల్ క్యామెట్స్ ఫామ్ అయినాయి, పాలినేషన్ జరిగింది. సో బేసికల్లీ పాలినేషన్ 2 టైప్స్ ఉంటాయి కదా, సెల్ఫ్ పాలినేషన్ అండ్ క్రాస్ పాలినేషన్. సో క్రాస్ పాలినేషన్ జరిగితే అప్పుడు స్పీషీస్ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. సో సేమ్ జీన్స్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనకు వేరియేషన్ అనేది ఇంపార్టెంట్, రైట్? కానీ ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ జరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఛాన్సెస్ని ప్రివెంట్ చేయడానికే మనకి అవుట్ బ్రీడింగ్ డివైజెస్. ఓకే, వీ వాంట్ అదర్ బ్రీడ్, ఓకే, ఫర్ పాలినేషన్. సో అందుకే ఈ అవుట్ బ్రీడింగ్ డివైజెస్ కొన్ని ఉంటాయి, కొన్ని టెక్నిక్స్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ పాలినేషన్ జరగడానికి ఛాన్సెస్ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్, మేల్ అండ్ ఫీమేల్ పార్ట్ ఒకే ఫ్లవర్లో ఉంటే అప్పుడు సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది. కానీ దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీమేల్ పార్ట్ హైట్లో ఉంది నాన్న, అదే మేల్ పార్ట్ లో పొజిషన్లో ఉంది. హయ్యర్ పొజిషన్లో ఫీమేల్ పార్ట్ ఉంది, లోయర్ పొజిషన్లో మేల్ ఉంది. సో ఈ మేల్ గ్యామెట్ ఫీమేల్ పార్ట్ని రీచ్ అవ్వలేదు కదా, చూడండి. సో ఇప్పుడు ఈ హైబిస్కస్లో పైన కనిపించేది మనకేంటి? ఓకే, సో
హెర్కోగమి అంటే the anther and stigma are placed at different positions. The pollen cannot come in contact with the stigma of same flower. So positional variation అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ పొజిషనల్ వేరియేషన్ ఉంటుంది. సో ఈ మన యాంథర్ పొజిషన్ అండ్ ద స్టిగ్మా పొజిషన్స్ అనేవి వేరియేషన్లో ఉంటాయి. అర్థమవుతుందా? సో దట్ ఈస్ కాల్డ్ హెర్కోగమి. ఓకే, ఇన్ హైబిస్కస్ చూస్తాం. క్లియర్? నెక్స్ట్ హెటిరోస్టైలి అంటే డిఫరెంట్ హైట్స్లో ఉంటాయి అన్నమాట. ఓకే, యాజ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇది పొజిషన్, ఇది హైట్. అంటే మేల్ పార్ట్ అనేది లోయర్ హైట్లో ఉండి ఫీమేల్ పార్ట్ హయ్యర్ హైట్లో ఉందనుకో, అప్పుడు మేల్ గ్యామెట్ కెనాట్ రీచ్. అర్థమవుతుందా? సో అట్లా మనకి డిఫరెంట్ అవుట్ బ్రీడింగ్ టెక్నిక్స్ ఉంటాయి. రైట్? సో ఇక్కడ మనకి ఈ మేల్ ఫ్లవర్ అనేది యాజ్ ఇట్ కెనాట్ రీచ్ ద ఫీమేల్ ఫ్లవర్. సో ద పొజిషనింగ్ ఈజ్ డిఫరెంట్. సో అప్పర్ ఉన్నది ఏంటి మనకి ఫీమేల్ ఫ్లవర్. సో ఈ ఫీమేల్ ఫ్లవర్ని ఈ మేల్ ఫ్లవర్ అప్రోచ్ అవ్వలేదు. సో అట్లా మనకి క్రాస్ పాలినేషన్ని ప్రమోట్ చేసుకోవచ్చు, సెల్ఫ్ పాలినేషన్ ప్రివెంట్ చేసి. హెటరోస్టైలి అంటే ఏంటి? సో ద స్టైల్ ఆఫ్ హెటిరో అంటే డిఫరెంట్ స్టైల్ అనేది డిఫరెంట్ హైట్స్లో పెడతారనమాట. సో అప్పుడు మనకి సెల్ఫ్ పాలినేషన్ జరగడానికి ఛాన్స్ ఉండదు. కొన్నింట్లో సెల్ఫ్ స్టెరిలిటీ ఉంటుంది, అంటే ప్లాంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ స్టెరైల్. ఓకే, సో దిస్ లైక్ సెల్ఫ్ ఇన్కంపాటబిలిటీ అంటే ఏంటి? ఏం లేదు నాన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లాంట్ యొక్క పాలన్ గ్రెయిన్ సేమ్ స్పీషీస్కి చెందిన పాలన్ గ్రెయిన్ వచ్చిందనుకో, అది అలౌ చేయదు. వేరే స్పీషీస్కి వస్తేనే అలౌ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఫ్లవర్ మేల్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ప్లాంట్ వచ్చిందనుకో, దిస్ ఫీమేల్ ఫ్లవర్ విల్ నాట్ అలౌ. సో ఇట్ ఈస్ ఇన్కంపాటబుల్ టు ఇట్స్ సెల్ఫ్ అనమాట. సో దాని స్పీషీస్కి చెందిన దాని బ్రీడ్కి చెందిన ప్లాంట్కి అది స్టెరైల్ ఉంటుంది. వేరే ప్లాంట్స్ నుంచి వస్తే, వేరే బ్రీడ్ నుంచి వస్తేనే అది ఫర్టైల్ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఇన్కంపాటబిలిటీ. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ అదర్ మెథడ్స్, మోనీషియస్ అండ్ డైషియస్. మోనీషియస్ ఫ్లవర్స్ అంటే ఏంటి? సో మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్ విల్ బి ప్రెజెంట్. మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి, బట్ సేమ్ ప్లాంట్ మీద ఉంటాయి. మేల్ ఫ్లవర్ సపరేట్ ఉంటుంది, ఫీమేల్ ఫ్లవర్ సపరేట్ ఉంటుంది, బట్ సేమ్ ప్లాంట్ మీద ఉంటుంది. దీంట్లో చెప్పాను కదా ఇంతకుముందు, ఫంక్షనల్లీ సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది, అయినప్పటికీ కూడా మనకి సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది. అంటే ఆటోగమిని ప్రివెంట్ చేయొచ్చు, కానీ గైటినోగమిని ప్రివెంట్ చేయలేము. ఓకేనా? సో అదే డైషియస్ అనుకో, మేల్ ఫ్లవర్ సపరేట్, ఫీమేల్ ఫ్లవర్ సపరేట్ ప్లాంట్లో ఉంటే అప్పుడు వీ కెన్ ప్రివెంట్ బోత్ ఆటోగమి అండ్ గైటెనోగమి. క్లియర్? ఎస్. నెక్స్ట్ కమింగ్ టు ద పాలెన్ పిస్టిల్ ఇంటరాక్షన్ అన్న. సో బేసికలీ ఈ స్టిగ్మా ఉంది కదా, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పిస్టిల్ అంటే ఇక్కడ కార్పెల్, నథింగ్ బట్. ఓకే, ఓకే, రైట్. సో ఈ స్టిగ్మా షుడ్ హ్యావ్ ద ఎబిలిటీ టు రికగ్నైజ్, అంటే అది కంపాటబులా కాదా, ఆ పర్టికులర్ ప్లాంట్కి చెందిన పాలెన్ గ్రెయినా లేదా అని అది రికగ్నైజ్ చేయాలి. సో ఆ కంపాటబుల్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ పాలెన్ గ్రెయిన్ అనేది రికగ్నైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ ద రైట్ ప్లాంట్, సేమ్ ప్లాంట్కి చెందిన పాలెన్ గ్రెయిన్ వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ అలౌ. ఓకే, ఇట్ విల్ అలౌ ద పాలెన్ గ్రెయిన్ టు జర్మినేట్ అనమాట. సో ఈ స్టిగ్మా మీద పడిన తర్వాత జర్మినేట్ అవుతుంది. జర్మినేట్ అయితే మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందన్న? పాలెన్ ట్యూబ్. సో పాలెన్ ట్యూబ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వర్డ్ గ్రోత్ ఆఫ్ ఇంటైన్ లేయర్. సో ఇప్పుడు గ్రీన్ కలర్ది వచ్చేసి ఎగ్జైన్ లేయర్ అండ్ లోపల ఉండేది ఎల్లో కలర్ ఇంటైన్ లేయర్. సో ఈ గ్రీన్ కలర్లో మనకి జర్మ్ పోర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఎక్కడైతే స్పోరోపాలిన్ ఉండదో, సో అక్కడ నుంచి మనకి ఇంటైన్ లేయర్ గ్రో అవుతుంది అనమాట. ఇట్ విల్ ఎక్స్టెండ్ ఇన్ టు ఇట్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ పాలెన్ ట్యూబ్. సో ఈ పాలెన్ ట్యూబ్ అనేది ఇట్ విల్ బి ఎంటరింగ్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్. పాలెన్ ట్యూబ్ ఎంటర్స్ ఇన్ టు ద ఫీమేల్ గ్యామెటోఫైట్. ఎలా ఎంటర్ అవుతుంది? సో అది డైరెక్ట్ మైక్రోపైల్ నుంచి డైరెక్ట్ మైక్రోపైలర్ ఎండ్ ద్వారా ఎంటర్ అవుతుంది. ఎప్పుడైనా పాలెన్ ట్యూబ్ మైక్రోపైల్ నుంచే ఎంటర్ అవుతుంది. కాకపోతే మైక్రోపైలర్ ఎండ్ నుంచి ఎంటర్ అవుతుందా, లేకపోతే చలాజల్ ఎండ్ నుంచి వస్తుందా, లేకపోతే ఇంటెగ్యుమెంట్స్ నుంచి వస్తుందా తెలుసుకోవాలి. ఒకవేళ మైక్రోపైల్ నుంచి వచ్చింది అనుకో, దట్ ఈస్ కాల్డ్ ఎంట్రీ త్రూ మైక్రోపైల్, దాన్ని పోరోగమి అంటాం. ఓకేనా? లేదు చలాజల్ నుంచి వస్తే చలాజోగమి అంటాం. జస్ట్ పాలెన్ ట్యూబ్ ఇలా వస్తుందా, లేదంటే చలాజా నుంచి వస్తుందా, లేదా ఇంటెగ్యుమెంట్స్ని క్రాస్ చేసి వస్తుందా, దట్ ఈస్ కాల్డ్ మీసోగమి.
Okay, if it is through micropyle or through chalazal or through mesogamy. Clear? So that is about entry of pollen tube అన్నమాట. సో pollen tube ఎంటర్ అయిపోయింది. తర్వాత మనకు కావాల్సింది ఏంటి? ఫర్టిలైజేషన్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్టిలైజేషన్. ఓకే, సో బేసికలీ మనకి ఇది పాలెన్ గ్రెయిన్ అన్న. పాలెన్ గ్రెయిన్లో మనకి వెజిటేటివ్ సెల్ ఉంటుంది, జనరేటివ్ సెల్ ఉంటుంది. దిస్ జనరేటివ్ సెల్ విల్ బి హ్యావింగ్ డివైడింగ్ ఇంటూ 2 మేల్ గ్యామెట్స్ అని డిస్కస్ చేసాం కదా. ఇట్ విల్ బి డివైడింగ్ ఇంటూ 2 మేల్ గ్యామెట్స్. ఈ మేల్ గ్యామెట్స్ ఎప్పుడైతే పాలెన్ ట్యూబ్ ఎంటర్ అవుతుందో అవి రిలీజ్ అవుతాయి అన్నమాట. దిస్ మేల్ గ్యామెట్, 1 మేల్ గ్యామెట్ విల్ ఫ్యూజ్ విత్ ఎగ్ సెల్, ఎగ్తో ఫ్యూజ్ అవుతుంది. అండ్ దిస్ మేల్ గ్యామెట్ ఫ్యూజ్ విత్ సెంట్రల్ సెల్ అన్నమాట. ఓకే, దిస్ మేల్ గ్యామెట్ విల్ ఫ్యూజ్ విత్ సెంట్రల్ సెల్. సో చూపిస్తాను చూడండి, ఇది ఫీమేల్ గ్యామెటోఫైట్, దాంట్లో ఇవి సినర్జిట్స్, అండ్ మనకి సెంటర్లో ఉండేది ఏంటన్నా ఎగ్ కదా, అండ్ ఇక్కడ ఉండేది ఏంటి? సెంట్రల్ సెల్. నెక్స్ట్ ఇక్కడ ఉండేది ఏంటి? యాంటీపోడాల్స్. ఓకే, సో 1 విల్ ఫ్యూజ్ విత్ ఎగ్ అనమాట. ఈ ఎగ్తో ఫ్యూజ్ అవుతుంది. సో ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్ విత్ ఎగ్ ఈస్ కాల్డ్ ఫర్టిలైజేషన్ ఆర్ కాల్డ్ అస్ సింగమి. సింగమి అంటే ఏంటి? సింగమి అంటే ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్. సో ఫస్ట్ ఇదొక ఫర్టిలైజేషన్. ఇంకొక గ్యామెట్ ఉంది కదా, మరి అది ఎక్కడికి వెళ్ళింది? దిస్ గ్యామెట్ విల్ ఫ్యూజ్ విత్ ద సెంట్రల్ సెల్ అనమాట. పోలార్ న్యూక్లియైతో ఫ్యూజ్ అవుతుంది. సో ఇక్కడ 2 న్యూక్లియై ఉన్నాయి, ఇక్కడ ఒక న్యూక్లియై ఉంది. సో 3 న్యూక్లియైలు ఫ్యూజ్ అవుతాయి అనమాట. సో ఫ్యూజన్ ఆఫ్ 3 న్యూక్లియై. సో దట్స్ వై దిస్ ఫర్టిలైజేషన్ ఈస్ కాల్డ్ ట్రిపుల్ ఫ్యూషన్. ట్రిపుల్ ఫ్యూషన్. సో ఇక్కడ ఒక ఫర్టిలైజేషన్ జరిగింది, ఇక్కడ ఒక ఫర్టిలైజేషన్ జరిగింది. 2 ఫర్టిలైజేషన్స్ కదా, అందుకే దాన్ని మనం ఏమంటాం? డబల్ ఫర్టిలైజేషన్. సో డబల్ ఫర్టిలైజేషన్లో 2 ఫర్టిలైజేషన్స్ జరిగినాయి. ఎక్కడెక్కడ? 1 ఫర్టిలైజేషన్ ఈస్ ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్ విత్ ద ఎగ్, దట్ ఈస్ సింగమి. ఇంకొక ఫర్టిలైజేషన్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్ విత్ ద సెంట్రల్ సెల్. ఇక్కడ 3 న్యూక్లియై ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ట్రిపుల్ ఫ్యూజన్ అన్నాం. ఓకేనా? సో ఎప్పుడైతే ఎగ్ అనేది మనకి గ్యామెట్తో ఫ్యూజ్ అవుతుందో మనకి ఏం ఫామ్ అవుతుంది అక్కడ? వి విల్ గెట్ అ జైగోట్. ఏం ఫామ్ అవుతుందన్నా? జైగోట్ ఫామ్ అవుతుంది. It results in the formation of zygote. These zygotes will develop into embryo. Zygote ఎలా డెవలప్ అవుతుందన్నా? ఎంబ్రియో లాగా డెవలప్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇమేజ్లో. ఓకే, యాంటీపోడాల్స్ ఉన్నాయి కదా, మరి ఈ సెల్స్ ఏమైతే అంటే ఇవి డీజనరేట్ అయిపోతాయి. ఓకే, మనకి ఇక్కడ ఉంది, ఇది మెయిన్ అనమాట. ఓకే, జైగోట్ ఇక్కడ ఫామ్ అయింది. అండ్ ఇవి ఏంటి? వి గాట్ వాట్ ఈస్ దిస్ కాల్డ్? ప్రైమరీ ఎండోస్పర్మిక్ న్యూక్లియస్ అంటాం. ఏదైతే మనం ట్రిపుల్ ఫ్యూజన్ ద్వారా ఫామ్ అవుతుందో దాన్ని ప్రైమరీ ఎండోస్పర్మిక్ న్యూక్లియస్ అంటాం. దీన్ని ఏమంటాం? జైగోట్ అంటాము. దీన్ని ప్రైమరీ ఎండోస్పర్మిక్ న్యూక్లియస్ ఆర్ ప్రైమరీ ఎండోస్పర్మిక్ సెల్ అంటాం. ఓకే, సో దాన్ని PEN అంటాం. సో PENలో 3 న్యూక్లియై ఉన్నాయి కదా, సో 3N స్టేజ్. జైగోట్లో 2 న్యూక్లియై అంటే డిప్లాయిడ్. ఇది ట్రిప్లాయిడ్. దీన్ని ఏంటన్నా? ట్రిప్లాయిడ్ అంటాం. ట్రిప్లాయిడ్. సో దిస్ ప్రైమరీ ఎండోస్పర్మిక్ న్యూక్లియస్ ఏంటి? దట్ ఈస్ ద ఎండోస్పర్మ్. ఎండోస్పర్మ్ లాగా డెవలప్ అవుతుంది. ఎండోస్పర్మ్ అంటే ఏంటి? సీడ్కి నరిష్మెంట్ అనమాట. సీడ్ ఇప్పుడు జైగోట్ ఉంది కదా నాన్న, దిస్ జైగోట్ విల్ డెవలప్ ఇంటూ సీడ్. చూడండి, జైగోట్ డివైడ్ ఇంటూ 2 cells, 2 will divide into many cells and many cells will finally develop into the seed. సో ఎలా సీక్వెన్స్ కూడా ఉంటుంది. ఈ సీడ్ డెవలప్మెంట్కి సీక్వెన్స్ కూడా ఇంపార్టెంట్. జైగోట్ తర్వాత గ్లోబ్యులార్ ఎంబ్రియో లాగా డెవలప్ అవుతుంది, తర్వాత హార్ట్ షేప్డ్ ఎంబ్రియో లాగా డెవలప్ అవుతుంది, తర్వాత మనకి రాడికల్ అండ్ ప్లమ్యూల్ 2 ఫామ్ అవుతాయి అనమాట. సీడ్ ఉంటుంది కదా నాన్న. సో ఈ సీడ్ ఇట్ విల్ డెవలప్ 2 స్ట్రక్చర్స్. వన్ ఈజ్ రాడికల్. రాడికల్ విల్ గ్రో యాజ్ అ రూట్, ప్లమ్యూల్ విల్ గ్రో యాజ్ అ షూట్ అనమాట. ఓకే, రాడికల్ అండ్ ప్లమ్యూల్ లాగా గ్రో అవుతుంది. క్లియర్? సో వాట్ ఈస్ డబల్ ఫర్టిలైజేషన్? ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్ విత్ ద ఎగ్. వన్ ఫ్యూజన్, దట్ ఈస్ 1 ఫర్టిలైజేషన్. ఇంకొక ఫర్టిలైజేషన్ ఏంది? మేల్ గ్యామెట్ విత్ ద సెంట్రల్ సెల్ అనమాట. ఓకే, రైట్. సో దిస్ ఈస్ హౌ అ జైగోట్ విల్ డెవలప్ ఇంటూ ఎంబ్రియో. ఎంబ్రియో అంటే ఏంటి మనకి? ఆబ్వియస్గా దట్ విల్ ఫర్దర్ డెవలప్ ఇంటూ సీడ్ అనమాట. ఓకే, సో మొత్తం ఒక సీడ్లో మనకి 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎండోస్పర్మ్ ఉంటుంది, ఎంబ్రియో ఉంటుంది.
ఈ ఎండోస్పర్మ్ అనేది ఎంబ్రియో తీసేసుకుంటా ఉంటుంది అనమాట. ఈ ఎండోస్పర్మ్ని లైక్ ఫుడ్ లాగా వాడుకుంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ ఉంది కదా నాన్న, ఓకే, కోకోనట్ని మనం బ్రేక్ చేసే వాటర్ వస్తున్నాయి కదా, దట్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ ఎండోస్పర్మ్ అనమాట. సో అక్కడ వాటర్ ఎందుకు ఉన్నాయంటే ఎండోస్పర్మ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ యూటిలైజ్డ్ బై ద డెవలపింగ్ సీడ్, కంప్లీట్గా యూటిలైజ్ అవ్వలేదు. ఓకే, సో తర్వాత మెల్లిమెల్లిగా కోకోనట్ ఇది అవుతున్న కొద్దీ దట్ లిక్విడ్ ఎండోస్పర్మ్ విల్ బికమ్ ద సాలిడ్ వన్. సో లిక్విడ్ ఎండోస్పర్మ్ ఇలా సాలిడ్ లాగా మారుతూ ఉంటుంది. సో ఏ సెల్స్లో అయితే, ఏ సీడ్స్లో అయితే ఎండోస్పర్మ్ రిటైన్ ఉంటుందో వాటిని ఎండోస్పర్మిక్ సీడ్స్ అంటాం. ఎస్పెషల్లీ మోనోకాట్స్లో చూస్తాం. ఓకే, డైకాట్ సీడ్స్ మెచ్యూర్ అయిన కొద్దీ ఎండోస్పర్మ్ లాస్ అవుతూ ఉంటుంది. బట్ ఎగ్జెప్షన్ క్యాస్టర్ సీడ్స్. క్యాస్టర్ సీడ్స్లో మనకి ఎండోస్పర్మ్ అనేది రీటైన్ అవుతూ ఉంటుంది అనమాట డైకాట్స్లో. జనరల్లీ మోనోకాట్స్లో ఎండోస్పర్మ్ రీటైన్ అవుతూ ఉంటుంది. క్లియర్? ఓకే, ఇది డబుల్ ఫర్టిలైజేషన్ గురించి మనం డిస్కస్ చేసాం. ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ అంటే ఏం లేదు నాన్న, ఇంతకుముందు చెప్పాను కదా, ఫర్టిలైజేషన్ కంటే ముందు టాపికే, ఇది ఒక చిన్న టాపిక్ మిస్ చేశాను. ఏం లేదు, సో వెన్ యూ వాంట్ అ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్లాంట్, సేమ్ స్పీషీస్ సేమ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్ కాకుండా, సెల్ఫ్ పాలినేషన్ కాకుండా నీకు వేరే వెరైటీ కావాలి అంటే నువ్వేం చేయాలి, పాలిన్ గ్రెయిన్ ఆఫ్ అదర్ ప్లాంట్ ఆర్ అదర్ వెరైటీ తీసుకొచ్చి స్టిగ్మా మీదకి వేయాలి. దాన్ని ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ అంటాం. దాంట్లో మనకి 2 మెథడ్స్ ఉంటాయి అనమాట. వన్ మెథడ్ ఈస్ కాల్డ్ ఎమాస్కులేషన్. ఎమాస్కులేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఫీమేల్ ఫ్లవర్, ఐ మీన్ ఫీమేల్ పార్ట్, అండ్ దిస్ ఈస్ ద మేల్ పార్ట్. సో ఈ మేల్ పార్ట్ దీంతో ఫర్టిలైజ్ అవ్వకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి, ఈ మేల్ పార్ట్ని కట్ చేసేయాలి, అంటే ఆంథర్ని కట్ చేసేయాలి. ఏ మాస్కులేషన్, మాస్కులైన్ అంటే మేల్ కదా, ఈ అంటే రిమూవింగ్ అనమాట. సో ఎమాస్కులేటింగ్ అంటే రిమూవింగ్ ద మేల్ పార్ట్, అండ్ మనకి మిగులుతుంది ఏంటి, ఫీమేల్ పార్ట్. ఈ ఫీమేల్ పార్ట్ని నీకు కావాల్సిన వెరైటీతో ఫర్టిలైజ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తావు, దీన్ని వేరే దాంతో ఫర్టిలైజ్ అవ్వకుండా దాన్ని కవర్ చేసేస్తావు అనమాట. సో దాన్ని ప్రివెంట్ చేస్తావు. యూ విల్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ కంటామినేషన్, వేరే పాలెన్ కానీ వేరే కెమికల్ కానీ దాని మీద వచ్చి పడకుండా. సో దాన్ని నువ్వేం చేస్తావు అంటే బటర్ పేపర్తో కవర్ చేస్తావు. దాన్ని ఏమంటాం మనం, బ్యాగింగ్ అంటాం. బ్యాగింగ్, ఓకే, బ్యాగింగ్ అంటాం. సో వెన్ యూ బ్యాగ్డ్ ఫ్లవర్ని నువ్వేం చేస్తావు, నువ్వు అవసరం వచ్చిన లైక్ నీకు కావాల్సిన మేల్ పాలన్ గ్రెయిన్ని తీసుకొచ్చి ఈ బ్యాగ్ని రిమూవ్ చేసి అటాచ్ చేసి మళ్ళీ రీబ్యాగ్ చేస్తావు అనమాట. అర్థమవుతుందా? క్లియర్? ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ ఏమవుతుంది, యూ విల్ కట్ ద మేల్ పార్ట్ ఆఫ్ దట్ ఫ్లవర్, ఎమాస్కులేషన్, అండ్ నెక్స్ట్ యూ విల్ బ్యాగ్ ఇట్, ఎందుకంటే వేరే పాలన్ గ్రెయిన్ వచ్చి పడకుండా నీకు అవసరం వచ్చిన పాలన్ గ్రెయిన్ తోటి ఫర్టిలైజ్ చేసి మళ్ళీ రీబ్యాగ్ చేస్తావు అనమాట. దాని ద్వారా మనకి అవసరమైన, ఐ మీన్ యూ వాంట్ టు హైబ్రిడైజ్ కదా, హైబ్రిడైజ్ అంటే 2 డిఫరెంట్ వెరైటీస్ తీసుకొచ్చి నీ కొత్త వెరైటీని ప్రొడ్యూస్ చేయాలి. సో అది ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్. ఓకే, క్లియర్? ఎస్. సో మనకి జైగోట్ విల్ బి డెవలపింగ్ ఇంటూ ఎంబ్రియో. సో ఇదంతా మనకి ఫీమేల్ గ్యామెటోఫైట్ ఉంది కదా నాన్న, ఫీమేల్ గ్యామెటోఫైట్ అంటే ఏంటి, ఓవ్యూల్ కదా, ఓవ్యూల్ లోపలే ఉంటుంది కదా. సో ఓవ్యూల్లో మనకి సీడ్ ఫార్మేషన్, ఓవ్యూలే సీడ్ లాగా ఫర్టిలైజ్ అవుతుంది. సో ఫర్టిలైజేషన్ తర్వాత మనకి ఏమొస్తాయి, ఫర్టిలైజేషన్ తర్వాత ఫ్రూట్ విల్ బి డెవలప్డ్ ఫ్రమ్ ఓవ్యూల్. ఓకే, సీడ్ విల్ బి ఫ్రూట్ విల్ బి డెవలప్డ్ ఫ్రమ్ ఓవరీ, సీడ్ విల్ బి డెవలప్డ్ ఫ్రమ్ ఓవ్యూల్. ఓకే, సో మనకి 2 టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి, మోనోకాట్ సీడ్ అండ్ డైకాట్ సీడ్. సో డైకాట్ సీడ్లో ఏమవుతుంది, సో డైకాట్ అని ఎందుకు అంటున్నామంటే వీ హ్యావ్ 2 కాటిలెడాన్స్ అనమాట. ఓకే, 2 కాటిలెడాన్స్ ఉంటాయి. సో బేసికలీ డైకాట్ సీడ్లో సీడ్ కోట్ ఉంటుంది అండ్ లోపల మనకి ఎంబ్రియో ఉంటుంది. ఓకే, సీడ్ కోట్ అండ్ ఎంబ్రియో. క్లియర్? సీడ్ కోట్ ఉంటుంది అండ్ లోపల ఎంబ్రియో ఉంటుంది. ఈ సీడ్ కోట్లో మనకి 2 లేయర్స్ ఉంటాయి నాన్న, అవుటర్ టెస్టా, ఇన్నర్ టెగ్మెన్ అనమాట. ఇది ప్రివెంట్ చేస్తుంది. ఓకే, సో సీడ్ డెహిసెంట్ అవ్వకుండా లేకపోతే వయబిలిటీ లాస్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో జెర్మినేట్, ఇప్పుడు సీడ్ కోట్ అనేది టఫ్గా ఉందనుకో, అది జెర్మినేట్ అవ్వడానికి కూడా కష్టం. సో సీడ్ కోట్ విల్ ప్రివెంట్. ఓకే, సో సీడ్ కోట్లో 2 లేయర్స్ ఉంటాయి, టెస్టా అండ్ టెగ్మెన్. ఇది ఇంపార్టెంట్, టెస్టా లేయర్ అండ్ టెగ్మెన్ అనమాట. అండ్ లోపల మనకి ఏంటి, డెవలపింగ్ ఎంబ్రియో. సో ఎంబ్రియోలో 2 పార్ట్స్ లాగా మనకి డెవలప్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ సీ,
చూడండి ఇక్కడ మనకి డైకాట్ సీడ్లో సో ఈ ఎంబ్రియో అనేది 2 పార్ట్స్ లాగా డెవలప్ అవుతుంది. ఒకటి రాడికల్ అప్పర్ లైక్ ఇక్కడ రాడికల్ లాగా డెవలప్ అవుతుంది, ఇంకోటి ప్లమ్యూల్. రాడికల్ అంటే ఏంటి, ఫర్దర్గా ఇట్ విల్ బి డెవలపింగ్ యాజ్ అ రూట్ అనమాట. ప్లమ్యూల్ అంటే ఇట్ విల్ బి డెవలపింగ్ యాజ్ షూట్ సిస్టమ్. క్లియర్? అదే మోనోకాట్ సీడ్లో చూసుకుంటే మోనోకాట్లో మనకి కాటిలెడాన్ డిఫరెన్షియేషన్ ఉండదు, 2 కాటిలెడాన్స్ ఉండవు. కాటిలెడాన్స్ అంటే ఏం లేదు నాన్న, సింపుల్. ఇప్పుడు మీరు బాదం తీసుకోండి, బాదం సీడ్ కదా, సో సీడ్ని మీరు వాటర్లో కొద్దిసేపు నానబెడితే పైన మీకు వచ్చేస్తుంది సీడ్ కోట్ వచ్చేస్తుంది, అది సీడ్ కోట్, డైకాట్ సీడ్ కోట్. సో సీడ్ కోట్ని సీడ్ నుంచి ఎంబ్రియో నుంచి సపరేట్ చేయొచ్చు. ఆ ఎంబ్రియోని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేయొచ్చు కదా, బాదాంని స్ప్లిట్ చేయొచ్చు కదా, అవునా? సో అది కాటిలెడాన్స్ అనమాట, వెన్ యూ కెన్ స్ప్లిట్ ద సీడ్ ఇంటూ 2 కంపార్ట్మెంట్స్. అదే నువ్వు వీట్తో చేస్తా, వీట్ కానీ రైస్ కానీ నువ్వు అట్లా స్ప్లిట్ చేయగలుగుతావా? లేదు కదా, అట్లా. క్లియర్? సో ఇక్కడ మనకు మోనోకాట్ సీడ్లో సింగిల్ ఉంటుంది, ఓకే, సింగిల్ కాటిలెడాన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్, ఎండోస్పర్మ్ సపరేషన్ ఉంటుంది అండ్ ఎంబ్రియో అనేది ఉంటుంది. సో అదే డైకాట్లో మనకి ఎండోస్పర్మ్ ఎంబ్రియో సపరేషన్ అనేది ఉండదు అనమాట. సో సీడ్ డెవలప్ అవుతున్న కొద్దీ ఎండోస్పర్మ్ని తీసేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఎండోస్పర్మ్ అనేది రీటైన్ అవుతుంది. మోనోకాట్ సీడ్స్లో ఎండోస్పర్మ్ రీటైన్ అవుతుంది. లోపల ఉండేది ఏంటి, స్క్యూటెల్లమ్, విచ్ ఇస్ ద కాటిలెడాన్ ఆఫ్ ద మోనోకాట్స్. మోనోకాట్స్లో కాటిలెడాన్ని మనం ఏమంటాం, సింగిల్ షీల్డ్ షేప్డ్ కాటిలాన్ని స్క్యూటెల్లం అంటాం. ఈ స్క్యూటెల్లంలో వీ హ్యావ్ 2 ఎండ్స్ నాన్న. ఈ స్క్యూటెల్లం ఉంది కదా, దీంట్లో 2 ఎండ్స్ ఉంటాయి, అప్పర్ ఎండ్, లోయర్ ఎండ్. అప్పర్ ఎండ్ అనేది ఇట్ విల్ బి డెవలపింగ్ యాజ్ ప్లమ్యూల్. ప్లమ్యూల్ అంటే షూట్ లాగా డెవలప్ అవుతుంది ఫర్దర్గా. సో దట్ ప్లమ్యూల్ ఈస్ కవర్డ్ బై అ లేయర్ కాల్డ్ కోలియాప్టైల్. సో ఆ ప్లమ్యూల్ని కవర్ చేసే షీట్ ఉంటుంది కదా, దాన్ని కోలియాప్టైల్ అంటాం. కింద రాడికల్ని కవర్ చేసే షీట్ని కోలియోరైజా అంటాం. రైజా అంటే రూట్, ఓకే. సో అట్లా మనకి మోనోకాట్ సీట్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫ్రూట్ అండ్ సీడ్. సో ఫ్రూట్ చెప్పాను కదా, ఇట్ ఈస్ బై ద ఫర్టిలైజేషన్ ఆఫ్ ఓవరీ, ఓకేనా. ఫ్రూట్స్ ఏవైతే ఓవరీ ఫర్టిలైజేషన్ కాకుండా డైరెక్ట్ ఫామ్ అయితే వాటిని పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ బనానా. సో దాంట్లో ఏమవుతుంది మనకి, ఫ్రూట్ విల్ బి ఫార్మ్డ్ వితౌట్ ఫర్టిలైజేషన్ ఆఫ్ ఓవరీ. సో ఫ్రూట్ ఓవరీయే ఫర్టిలైజ్ అవ్వలేదు, సో నీకు సీడ్స్ కూడా ఫామ్ అవ్వవు కదా, సో సీడ్లెస్ ఫ్రూట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? సీడ్లెస్ ఫ్రూట్స్ ఫామ్ అవుతాయి. అలాగే మనకి సీడ్స్, కొన్ని సీడ్స్ ఉంటాయి విచ్ ఆర్ ఫార్మ్డ్ వితౌట్ ఫర్టిలైజేషన్. సో దాన్ని మనం ఏమంటాం, సో లాస్ట్లో ఉంటుంది చూడండి, అపోమిక్సిస్ అనేసి. గివ్ మీ ఎ సెకండ్. So as a result of fertilization, we got primary endospermic nucleus which will develops into endosperm and the zygote will develop into embryo. ఇదంతా fertilization result అయిపోయింది. Fruit formation. So చెప్పాను కదా, ovary wall develops into fruit and ovule will develop into seed. Seed లో మనకి apomixis అంటే ఏంటి? Apomixis is it's asexual reproduction that mimics sexual reproduction where seeds are produced without fertilization. So the process of production of seeds వితౌట్ ఫర్టిలైజేషన్ ఈస్ కాల్డ్ అపోమిక్సిస్. అర్థమవుతుందా? అపోమిక్సిస్ అంటే ద సీడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ వితౌట్ ఫర్టిలైజేషన్. ఇఫ్ ద ఫ్రూట్ ఈస్ ప్రొడ్యూస్డ్ వితౌట్ ఫర్టిలైజేషన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ పాలిఎంబ్రియోని. పాలిఎంబ్రియోని అంటే చూడండి అన్న, కొంచెం ఏటిపికల్ అనిపిస్తుంది. అంటే ఇట్ విల్ హ్యావ్ మోర్ దెన్ 1 ఎంబ్రియో ఇన్ ఎ సీడ్. ఒక సీడ్లో మోర్ దెన్ 1 ఎంబ్రియో ఉంటాయి. సిట్రస్ ఫ్రూట్, లెమన్ తీసుకోండి, లెమన్ని ఆ సీడ్ని కట్ చేసి చూస్తే యూ విల్ సీ మెనీ ఎంబ్రియోస్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఓకే, అపోమిక్సిస్ అంటే ద ఫ్రూట్స్ ఆర్ ద సీడ్స్ ఆర్ ఫార్మ్డ్ వితౌట్ ఫర్టిలైజేషన్, అండ్ పార్థెనోకార్పిక్ అంటే ఫ్రూట్స్ ఆర్ ఫార్మ్డ్ వితౌట్ ఫర్టిలైజేషన్, అండ్ పాలిఎంబ్రియోని అంటే ద మెనీ ఎంబ్రియోస్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ అ సింగిల్ సీడ్. క్లియర్? సో దిస్ ఈస్ అబౌట్ ద వెరీ ఇంపార్టెంట్ double fertilization and post fertilization changes. So this is one short brief about the chapter sexual reproduction in flowering plant. So మనం అన్ని బ్రీఫ్గా కవర్ చేసాం, అంటే వాట్ ఈజ్ వాట్ అనేది కంప్లీట్గా మనకు ఐడియా వచ్చింది. సో దీంట్లో ఐపీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్ నాన్న ఈ చాప్టర్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్, పక్కాగా వస్తాయి ఇవి. సో ఏదైనా ఒక క్వశ్చన్ రావచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి 3 నాన్న. ఓకే,
8 మార్క్స్ క్వశ్చన్స్. డ్రా ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ మెచ్యూర్ ఎంబ్రియో సాక్. ఫీమేల్ గెమెటోఫైట్ ఉంటుంది కదా, 3 లెవెల్స్ డిస్క్రైబ్ చేయాలి. సెల్స్ కూడా ప్రాపర్గా డిస్క్రైబ్ చేయాలి. హెడ్డింగ్స్ పెట్టి డిస్క్రైబ్ చేస్తే సరిపోతుంది. అండ్ మెన్షన్ ద రోల్ ఆఫ్ సినర్జీస్. ఇట్లా సపరేట్గా ఒక క్వశ్చన్ అడుగుతుందంటే దానికి 2 మార్క్స్ 1 మార్క్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మీరు అంతా రాసి సినర్జీస్ రోల్ రాకపోతే వాడు ఈజీగా మార్క్స్ తీసేస్తాడు. ఓకే, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ మైక్రోస్పోరాంజమ్ అండ్ లేబుల్ ఇట్ అండ్ డిస్క్రైబ్ ద వాల్ లేయర్స్. ఓకే, ప్రతి ఒక్క వాల్ లేయర్ని డిస్క్రైబ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అండ్ ఇది అనమాట. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అన్న. డబల్ ఫర్టిలైజేషన్, ట్రిపుల్ ఫ్యూజన్ అండ్ ఎండోస్పర్మ్, ప్రైమరీ ఎండోస్పర్మిక్ న్యూక్లియస్, ట్రిప్లాయిడ్ సెల్, ఇవన్నీ క్లియర్గా డిస్క్రైబ్ చేయాలి. ఓకే, ఈ చాప్టర్కి సంబంధించిన వెబ్సైట్ క్వశ్చన్స్ నేను DPPలో ఇస్తాను. 20 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు దాన్ని సాల్వ్ చేయండి. అండ్ ఈ చాప్టర్కి సంబంధించిన నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మన ఫిజిక్స్ వాళ్ళ యాప్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్.